వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ. మనందరం ఇవాటి నుంచి ఒక సప్తరాత్రి దీక్షగా మహాభారతాంతర్గతమైన ఒక మహా విషయాన్ని ప్రవచన రూప యజ్ఞంలో చేసుకోబోతున్నాం కనుక దానికి తగ్గ ఉత్సాహం మొదటి నుంచి మనకు కనబడాలి. ఇంత భగవన్నామం పలుకుతున్నప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ గొంతులు కలిపితే ఈ మాత్రం వినబడకూడదు, ఇంకా వినబడాలి. మరొక్కసారి ప్రయత్నం చేయండి. శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ అచ్యుతానంత గోవింద మాం పాహి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. విజయవాడకు చెందిన సౌహృదీయుల సమక్షంలో మళ్ళీ ఏడాది తిరగకుండానే మరొక మంచి విషయం చెప్పుకోవడానికి సమావేశమయ్యాం. గత ఏడాది మనం ఏం చెప్పుకున్నామనేది నాకు బాగానే గుర్తుంది. మన అష్టాదశ మహాపురాణాలు వాటి స్వరూపము
వాటిల్లో చెప్పిన గొప్ప విషయములు నేటి కాలంలో కూడా ప్రతి వారికి ఎలా ఉపకరిస్తాయనే అంశములన్నీ మనం చెప్పుకోవడం జరిగినది. ఈసారి ఎంచుకున్న అంశం మహాభారతంలో ఒక ఘట్టాన్ని. అయితే ఇక్కడ చాలామంది కొద్ది రోజుల క్రితం చెప్పిన 60 రోజుల మహాభారతాన్ని విన్నవారు ఉన్నారు అనుకుంటాను. ఎందుకంటే అది ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల దేశ విదేశాల్లో చాలామంది చూశారు. 60 రోజుల మహాభారత యజ్ఞం, అది కేవలం వ్యాస భారతం ప్రధానంగా తీసుకుంటూ ఎడనెడ మన తెలుగు భారతాన్ని కూడా కలుపుకుంటూ చెప్పుకోవడం జరిగింది. మహాభారతం సంపూర్ణంగా చెప్పుకున్నామని చెప్పిన వారు విన్నవారు కూడా భావించారు. 60 రోజులు తత్పూర్వం మహాభారతంలో కొన్ని అంశాలు చెప్పుకోవడం జరిగింది. మహాభారతంలో భాగమైన భగవద్గీతని 42 రోజులు గుంటూరు నగరంలో చెప్పుకోవడం జరిగింది. అది విన్నవారు కూడా ఉన్నారు కానీ గుర్తు చేస్తున్నాను. 42 రోజులు భగవద్గీత. ఇది కాకుండా శాంతి అనుశాసనిక పర్వాలు భీష్మ పితామహుడు చెప్పినటువంటివి తీసుకుంటే అవి సుమారు 18 రోజులు చొప్పున అనేక చోట్ల చెప్పడం జరిగింది. అది ఉపదేశం, భగవద్గీత ఉపదేశం కిందకు వస్తుంది. ఇవి కాకుండా మళ్ళీ మహాభారతంలో మంచి కథలు అంటూ ఉపాఖ్యానాల గురించి మళ్ళీ చెప్పడం జరిగింది. ఇవన్నీ కలిపితే మహాభారతం యొక్క స్వరూపం. అయితే వేటన్నిటిలోనూ కూడా చెప్పని ఒక అంశం ఇక్కడ చెప్పాలని 7 రోజులు నిర్ణయించుకోవడం జరిగింది. 60 రోజులు కానీ, ఆ 42 రోజులు కానీ, ఈ 18 రోజులు కానీ, అలాగే మరొక 18 రోజులు కానీ కలిపితే భారతంలో చెప్పుకోని అంశములు ఇంకా మిగిలి ఉన్నాయంటే భారతం ఎంతటిదో ఆలోచించండి ఇక్కడ. అయితే ఇవాళ విని రేపు మర్చిపోయేది కాదు, ఏడాది విని వచ్చే ఏడాదికి మర్చిపోయేవారు కారు విజయవాడ వాళ్ళని నా నమ్మకం. ఆ కారణం చేత ఇప్పుడు ఎంచుకుంటున్న అంశం ఉమామహేశ్వర సంవాదం. అంటే సంవాదం అంటే యుద్ధం కాదు. కొంతమంది అలా కొంచెం ఇబ్బంది పడ్డారు. పరస్పర సంభాషణ రూపంలో వచ్చినటువంటి ఒకానొక జ్ఞానాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఎంచుకోవడానికి కారణం ఏంటంటే భారతమే సనాతన ధర్మం యొక్క సారమైతే అందులో ఇదే సనాతన ధర్మం సారం అంటూ చెప్తున్న గ్రంథాలు చాలా ఉన్నాయి. అనేక గ్రంథాలకు పుట్టినిల్లు మహాభారత మహాగ్రంథం. అందులోంచి ఎన్ని గ్రంథాలు పుట్టాయో ఏ ఒక్కటి తీసుకున్నప్పటికీ కూడా దాన్ని అధ్యయనం చేసుకుంటూ ఉంటే జీవితకాలం సరిపోనంత గొప్ప గ్రంథాలు ఇచ్చిన గొప్ప గ్రంథం మహాభారతం. అందుకే మహాభారతంలోది భగవద్గీత, మహాభారతంలోనే సనత్సుజాతీయం అనే వేదాంత శాస్త్రం, మహాభారతంలోనే విశేషమైనటువంటి యక్ష ప్రశ్నలు, నకుష ప్రశ్న, అదేవిధంగా నలోపాఖ్యానం, ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. అంటే ఒక మహాకథలు పుట్టించినటువంటి గ్రంథం మహాభారతం. అదే మహాభారతంలో ఉన్న శిశుపాల వధని తీసుకుని, మహాభారతంలో ఉన్నటువంటి నలోపాఖ్యాన్ని తీసుకుని తర్వాత కవులు మహాకావ్యాలు రచించారు. అలా ఎన్నో గ్రంథాలను పుట్టించింది. భగవద్గీత చాలదు, మన సనాతన ధర్మం యొక్క ఏకగ్రంథం అదే అని ప్రతివారు భావించే భగవద్గీత మహాభారతంలో ఒక భాగం మాత్రమే. అది కూడా తెలుసుకోవాలి. 1,00,000 శ్లోకాలు మహాభారతంలో, 700 శ్లోకాలు భగవద్గీత. అలాంటి భగవద్గీతకి ఎలాంటి ప్రతిపత్తి ప్రపంచంలో మనం చూస్తున్నామంటే అలాంటి భగవద్గీతనిచ్చిన మహాభారతానికి ఉన్న గౌరవం ఏంటో చూసుకోవాలి. అదే మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అన్నారు ఇక్కడ. దాని గొప్పతనం చేత దాని బరువు, ఆ బరువు ఏమిటంటే ధర్మం యొక్క బరువు, జ్ఞానం యొక్క బరువు, వాటి వల్ల అది గొప్పదైంది. అలాంటి మహాభారతంలో ఉమామహేశ్వర సంవాదం ఏమిటి, ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే మొత్తం నేటి కాలంలో మాత్రమే కాదు, ఏ కాలంలోనైనా మానవుడికి కావలసిన సర్వము సమగ్రంగా అందించినటువంటి అద్భుతమైన కొన్ని అధ్యాయాల గ్రంథము ఉమామహేశ్వర సంవాదము. మానవ జాతికి ఏం కావాలో అమ్మవారు అడిగితే అయ్యవారు చెప్పినటువంటి విషయం ఇందులో ఉంటాయి. ఇది చెప్పబోతున్నది. అంటే ఇందులో బోధించిన వాడెవడు? సాక్షాత్ శివుడు. ప్రశ్నించిన వారెవరు? సాక్షాత్ పార్వతీమాత. అమ్మవారు ప్రశ్నించారు అంటే ఈ పిల్లలకు అడగడం కూడా చేత కాదని మన తరపున ఆవిడ అడిగింది. అడగాలన్నా కొంత జ్ఞానం ఉండాలంటే ఏం కావాలో వాడికి తెలియదు, అక్కడ ఏముందో అసలు తెలియదు. ఒకటి అక్కడ ఏముందో తెలియాలి, మనకేం కావాలో తెలియాలి. రెండూ మనకు తెలియవన్న విషయం తెలుసుకున్నటువంటి ఉమాదేవి ఆ మహేశ్వరుని చేత పలికించినటువంటి మాట. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే మన జ్ఞానమంతా ఉమామహేశ్వర సంవాదమేమో అనిపిస్తుంటుంది. సనాతన ధర్మంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇట్లా ఆనతి ఇచ్చే అని వాక్యం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది. మన వ్రతాలు చేసుకున్నా పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడనే మనం చేసుకుంటున్నాం వ్రతాలు కూడా. అలాగే ఆగమ శాస్త్రంలో ఒక మాట ఉంది, ఆగమం. దాని నిర్వచనం ఏం చెప్పారంటే శివుని వదనం నుంచి వచ్చి అమ్మవారి చెవికి ఆగమించింది కనుక ఆగమం అన్నారు. ఆగమాలంటే మంత్రశాస్త్రాలు ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి. అందులోనే మనకి
భగవద్ ఆరాధనా విధానాలు ఇవన్నీ ఉంటాయి. ఈ ఆగమాలన్నీ కూడా ఉమామేశ్వర సంవాద రూపాలుగానే వచ్చాయి. అంతేకాదు శివపురాణంలో అనేకములైన రహస్య విజ్ఞానములు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినట్లే మొత్తం చెప్పబడుతున్నాయండి. అవి చెప్పుకుంటే మళ్ళీ నేను ఉమామేశ్వర సంవాదం అనే శీర్షికతో శివపురాణం అంతా చెప్పుకోవచ్చు, అంత ఉన్నది. ఇది కాకుండా శివుడు అమ్మవారితో చెప్తూ ఉంటే వాళ్ళ మధ్యలో ఉంటూ కొంతసేపు అమ్మళ్ళో కొంతసేపు అయ్యవారుల్లో తిరుగుతున్న పిల్లాడు ఒకడున్నాడు. అమ్మవారికి అయ్యవారు చెప్తున్న మాటలన్నీ విని ఆయన తర్వాత ఋషులకు ఆదేశించట. ఆ పిల్లవాడి పేరు స్కందుడు. ఆయనే స్కందుడు, ధర్మానికి ఆచార్యుడు, శివజ్ఞానానికి ఆచార్యుడు స్కందుడు. అదేవిధంగా అమ్మవారి ఆరాధనకు ఆచార్యుడు స్కందుడు. శ్రీ విద్యలో స్కందోపాసిత విద్య అని ఉంది. శ్రీ విద్యా ప్రవర్తకులైనటువంటి 12 ఒకడు స్కందుడు. అందుకే అమ్మవారి ఉపాసకులకి స్కందుడు ఆచార్యుడు, శివోపాసకులకి స్కందుడు ఆచార్యుడు, బ్రహ్మజ్ఞానానికి స్కందుడు ఆచార్యుడు. ఇవన్నీ రహస్యములు. వామదేవ మహర్షికి సుబ్రహ్మణ్యుడు చెప్పిన స్కందగీత అని ఒక అద్భుతమైన కొన్ని అధ్యాయాల గ్రంథం ఉంది, స్కందగీత. ఇది వామదేవ మహర్షికి చెప్పిన బ్రహ్మజ్ఞానం, కేవలం నివృత్తి మార్గం గురించి చెప్తాడు అందులో. ఇక వివిధములైన ధర్మముల గురించి వీటన్నిటికీ స్కందుడు చెప్పి గురుస్థానంలో ఎందుకున్నాడు, గుహుడు ఎందుకు అయ్యాడు అంటే ఉమామేశ్వర సంవాదం వినడం వల్ల అయ్యాడు. అక్కడ ఉమామేశ్వర సంవాదానికి ఉన్న శక్తి అంత గొప్పది. అయితే ఈ ఉమామేశ్వర సంవాదం ఎక్కడుంది భారతంలో, దాని ప్రాధాన్యాన్ని గ్రహించిన వ్యాస మహర్షి ఎంత చక్కగా దాన్ని చూపిస్తున్నాడు. గ్రహించగలిగితే ఆ సందర్భంలోకి ఇప్పుడు ప్రవేశిద్దాం. ఈ సందర్భం వెనకాల ఒక అందమైన కథ ఉన్నది. మహాభారత యుద్ధం పూర్తయినది. ధార్తరాష్ట్రులకి పాండవులకి జరిగినటువంటి మహాభారత యుద్ధం పూర్తయింది. ఇక్కడ యుధిష్ఠిరుడు ధర్మరాజు జయాన్ని సాధించాడు. కృష్ణుడు అక్కడ ఉండడం వల్ల యతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణస్తతో జయ. ఇది భారత సారం. భీష్ముడు ఇంకోలా చెప్తాడు, యత కృష్ణస్తతో ధర్మ యతో ధర్మస్తతో జయ అన్నాడు. ఈ 2 వాక్యాలు మనకు అవసరమే. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడు ఎక్కడుంటే జయం అక్కడ ఉంటుంది. అందుకని ధర్మం ఉన్న చోటు జయం అనకూడదట. ధర్మం ఉన్న చోటు కృష్ణుడు ఉంటాడు కనుక కృష్ణుడు వల్ల జయం. ఈశ్వరుడు లేకపోతే కర్మఫలప్రదాత ఎవరు? అది యదో ధర్మస్తత కృష్ణ యత కృష్ణస్తతో జయ. ఇంకో మాట అంటాడు ఆ మహానుభావుడు, యత కృష్ణస్తతో ధర్మ యతో ధర్మస్తతో జయ. ముందు ధర్మం తర్వాత కృష్ణుడు తర్వాత చేయమంటే కాదు, ముందు కృష్ణుడు తర్వాత ధర్మం తర్వాత చేయమన్నాడు. ధర్మం చేయాలని బుద్ధి పుట్టాలన్నా భగవంతుడు ఉండాలి అక్కడ. అది దీని యొక్క రహస్యం. ధర్మం చేయాలని బుద్ధి పుట్టాలంటే భగవత్ ప్రేరణ ఉండాలి. పైగా ధర్మం చేయడానికి సంసిద్ధత శక్తి కూడా ఆయన ఇవ్వాలి. అది యత కృష్ణ తతో ధర్మ, అది మాట. ఈ 2 మాటలు భారతంలోవే, 2 మనం తీసుకుంటున్నాం. అలాంటి జయాన్ని సాధించాడు యుధిష్ఠిరుడు. ఒక సుస్థిరమైన ధర్మబద్ధమైన విశాలమైన విస్తారమైన భారత సామ్రాజ్యం ఏర్పడింది. ఆ సమయంలో ధర్మరాజు మనస్సులో మాత్రం గ్లాని ఉంది. అనేక మంది యుద్ధంలో మరణించారు. అయిన వాళ్ళు ఆత్మీయులు పెద్దలు అందరూ పోయారు. ఆ రాజ్యాన్ని నేను అనుభవించడం ఏమిటి అనేటువంటిది అధికారం స్వీకరించడానికే ఆయన బిడిగిపడ్డాడు. నాయనా, నువ్వు చేసింది ధర్మమే, ధర్మబద్ధమైనటువంటి యుద్ధం చేసి ధర్మం కోసం జయాన్ని సాధించావు గనక నువ్వు ఈ రాజ్యం పాలించడానికి అర్హుడివి. అంటే వాళ్ళందరినీ పోగొట్టుకుని నేనేం భోగం అనుభవిస్తాను అంటే, భోగం అనుభవించే దృష్టి లేకపోతే నువ్వు త్యాగ దృష్టితోనే ధర్మంతో రాజ్యపాలన చేయాలి, కానీ రాజ్యపాలన విడిచిపెట్టరాదు, అది నీ ధర్మము అని ఋషులు బోధించారు. కృష్ణుడు బోధిస్తే అప్పుడు ఆయన పట్టాభిషిక్తుడు అయ్యాడు. కానీ మనస్సులో మాత్రం గ్లాని అలాగే ఉన్నది. ఆ గ్లాని తొలగించాలి అని కృష్ణ పరమాత్మ నిర్ణయించుకుని యుద్ధం తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి చూస్తూ శరతల్పంపై ఉన్నటువంటి భీష్మాచార్యుని వద్దకు ధర్మరాజుని ప్రేరేపించి తీసుకువెళ్ళాడు. ఆయన ద్వారా నువ్వు సర్వధర్మములు తెలుసుకోవాలి అన్నాడు. చాలా కాలం క్రితం ఇక్కడ సిద్ధార్థ కళాశాల పీఠంలో భీష్ముడు చెప్పినటువంటి ఆ ధర్మములు 2 పర్వాల సారాన్ని కొన్ని రోజుల పాటు చెప్పుకున్న విషయం నాకు గుర్తుంది. విజయవాడ వారు మర్చిపోరన్న విషయం కూడా గుర్తుంది. అలా భీష్మాచార్యులు వారు కృష్ణుని యొక్క ప్రేరణతో, కృష్ణుడిచ్చిన శక్తితో, లేకపోతే బాణాలు గుచ్చుకుంటున్న పరుపై ఉండి అంత మాటలు చెప్పాలంటే బుద్ధి ఏకాగ్రంగా పనిచేయాలి, శరీరం బలంగా ఉండాలి, చెప్పాలన్న ఆసక్తి ఉండాలి. అవన్నీ కృష్ణానుగ్రహం వల్ల పొందినటువంటి భీష్మాచార్యుడు వాటిని ధర్మరాజు నిమిత్తంగా తీసుకుని ఉపదేశించాడు. పైగా నేనేం చెప్పగలను అన్నాడు. ముందు నేను చెప్పిస్తానన్నాడు కృష్ణుడు.
కనుక భీష్ముడిని నిమిత్తంగా తీసుకుని చెప్పించిన వాడెవడు? కృష్ణుడే. కనుక అది శ్రీకృష్ణోపదేశమే. కృష్ణుడే అంటే అర్థం ఏమిటి? సర్వధర్మములు సర్వజ్ఞానములు ఏ మహానుభావుడైన పరమాత్మ నుంచి వచ్చాయో ఆ పరమాత్మే కృష్ణుడు. కనుక వేదా శాస్త్రాన్ని సర్వాణి ఏతత్ సర్వం జనార్దనాత్ అన్నారు. ఆ పరమాత్మే గీతను ఉపదేశించినవాడు. ఆ పరమాత్మే భీష్ముని ద్వారా జ్ఞానాన్ని ఇచ్చినవాడు. అప్పుడు చెప్పేటప్పుడు మాట అనుకున్నాం, మన బ్రతుకంతటికి కూడా 2 పర్వాలు చాలు అని. అవి శాంతి అనుశాసనిక పర్వాలు. చిత్రం ఏంటంటే ఆ 2 అధ్యయనం చేయడానికి కూడా మనకి సమయం సరిపోతుందా అనిపిస్తుంది. జీవితకాలం అధ్యయనం చేయవలసినటువంటి గొప్ప గ్రంథాలు శాంతి అనుశాసనిక పర్వాలు. ఇది ముఖ్యంగా యువతరం గుర్తుపెట్టుకోవాలి. ఒక మానవ జీవితం ఏ దేశంలో అయినా, ఏ కాలంలో అయినా, ఏ తరంలోనైనా ఆ జీవితానికి కావలసిన సంపూర్ణ విజ్ఞానం ఇవ్వగలిగిన శక్తి సనాతన ధర్మానికి మాత్రమే ఉంది. అందులో మహాభారతానికి బాగా ఉంది. అందులో శాంతి అనుశాసనిక పర్వాలు ఉన్నాయండి. ఇంత నొక్కి చెప్పడం ఏంటంటే అవి అధ్యయనం చేసి జీవితాన్ని సార్థకం చేసుకోవాలనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు యువత ఎప్పుడు భయం భయం భయం. ఆఖరికి చిత్రం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు అనుకున్నవారు కూడా పిరికితనంతో, భయంతో ఈ ఫిర్యాదులు ఆ ఫిర్యాదులు ఈ ఆందోళనలు వీటితోనే బతికేస్తున్నారండి. కానీ జీవితానికి ఒక పరమార్థం ఉంది. దాన్ని సాధించడానికి కావలసిన ధైర్యం, గట్స్ ఉండాలి. అది ధర్మం వల్ల మాత్రమే వస్తుంది అనేటువంటి ఒక అద్భుతమైన జ్ఞానం నిరంతరం మనసుకు తాకాలి. అందుకే సద్గ్రంథాలు అధ్యయనం చేయాలి, శ్రవణం చేయాలి. ఎలా అధ్యయనం చేయాలో తెలుసుకోవడం కోసం శ్రవణం చేయాలి. ఇన్ని ఉద్దేశాలతోనే మనం చెప్పుకుంటున్నాం. కానీ దయచేసి ఎప్పటిలాగే చెప్తున్నాం, దీని పురాణ కాలక్షేపం అనుకోవద్దు. జీవితంలో సీరియస్గా తీసుకోవాల్సిన గొప్ప అంశములు ఇవన్నీ. అలాంటివి శాంతి అనుశాసనికాల్లో కోకొల్లలు ఉన్నాయి. అందులో ఒక చిన్న కొన్ని అధ్యాయాల గ్రంథం ఇప్పుడు ఎంచుకున్నాం. అది కూడా సారం తీసుకుని చెప్తున్నాం. మళ్ళీ అవి వ్యాఖ్యానిస్తుంటే 7 రోజులు సరిపోతుందని చెప్పలేం. ముఖ్యమైనవి ఇందులో చెప్తున్న అంశాలు కూడా కొంచెం సంక్షిప్తంగా పరిచయం చేస్తాం. ముఖ్యంగా సనాతన ధర్మం 3 మనకు అందిస్తుంది. ఒకటి, వ్యక్తికి కావలసినటువంటి ధర్మము. ధర్మం అంటే సరి అయిన జీవన విధానము. ఇంత నిర్వచనం ఇప్పుడు తెలుసుకుంటే చాలు. సరిగ్గా బ్రతకడానికే ధర్మం అని పేరు. అంటే మీరు సరిగ్గా బ్రతకడం లేదా? మీరు ధర్మాన్ని రిఫర్ చేసుకుని అలా ఉంటే మనం సరిగ్గా బతుకుతున్నామని అర్థం. తినడం, తిరగడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యం కాపాడుకోవడం గొప్ప జీవితం ఏం కాదు. చచ్చే వరకు బతుకుతాం అంతే. ఇక్కడ జీవిత పరమార్థం ఏంటి? జీవుడికి పరమార్థం ఏంటి? దానికి ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలనే ప్రశ్న ఎవడికి కావాలి? ఒక్కసారి చెప్పాలి. బ్రతికే వాళ్ళకు కావాలి, అంతే కదా. కానీ బ్రతుకుతున్న ప్రతివాడికి కావాలి. బుద్ధి పనిచేయడం మొదలైన దగ్గర నుంచి మానవుడి ప్రతి దశలో కూడా ధర్మం యొక్క అవసరం ఉన్నది. అది ఏ దశలో ఎలా అవసరం? స్త్రీకి, పురుషుడికి ఈ నిమిత్తంలో కూడా ప్రతి వారికి వారి వారి యొక్క స్థితిగతులను అనుసరించి ధర్మములు చెప్పబడుతుంటాయి. అవి సామాన్య ధర్మములని, విశేష ధర్మములని. ఆ ధర్మములన్నీ చర్చ జరుగుతాయి ఇక్కడ ఉమామహేశ్వర సంవాదంలో. మొట్టమొదటి అది. రెండవది, జీవన పరమార్థమైన మోక్షం పొందడానికి కావలసిన జ్ఞాన మార్గం ఇందులో ఉంటుంది. ఉపాసనా మార్గం ఉంటుంది. 3 చెప్తుంది వేదం మనకని అనేక మార్లు చెప్పుకుని. ఒకటి ధర్మము, రెండవది జ్ఞానం, మధ్యలో రెండిటికి ఆలంబనంగా ఈశ్వరారాధన, ఈశ్వర భక్తి అనేది రెండిటికి ఆలంబనమే. ఈ 3టిని కలిపి చెప్పేదే సనాతన ధర్మం. అది వేదమైనా అదే చెప్తుంది, పురాణములైనా అవే చెప్తాయి, ఇతిహాసాలైనా అవే చెప్తూ ఉంటాయి. అలాగే చెప్తున్న ఇతిహాసంలో ఇప్పుడు ఉమామహేశ్వర సంవాదంలో చిన్న చిన్న మాటలతో అమ్మవారు ప్రశ్నించడం, శివుడి చెప్పడం అలా వస్తాయండి. ఈ ప్రస్తావన ఎలా వచ్చింది? ఉమామహేశ్వర సంవాదం భారతంలో ఎలా ప్రస్తావింపబడుతోంది అనే దాన్ని ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. మొత్తానికి ఉమామహేశ్వర సంవాదంలో ఏం చెప్పబడుతుందనేది గ్రహించాం. ఎలాంటి ప్రస్తావన, ఈ సందర్భం ఎలా వచ్చిందో ఇప్పుడు గమనించుకుంటూ, సందర్భం ప్రధానంగా భీష్మాచార్యులు వారి ద్వారా కృష్ణ ప్రేరణతో ధర్మరాజును ఉద్దేశించి భీష్ముడు చెప్తున్నటువంటి బోధ. ఆ బోధలో అంతర్భాగం. వింటున్నవాడు ఎవరు? ప్రధాన శ్రోత ధర్మరాజు. ఆయన వింటూ ఒక్కసారి ఒక మాట అన్నాడు. ఆగమైర్ బహుభిస్ఫీత భవాన్న ప్రవరేకులే. మా కురువంశంలో అనేక ఆగమాలు, ఆగమ శబ్దానికి సందర్భం బట్టి అనేక అర్థములు ఉంటాయి. ఆగమం అంటే ఇక్కడ శాస్త్రము. సర్వశాస్త్రాల్లో నువ్వు పండితుడివి. నీ నుంచి అనేక విషయములు వింటున్నావు. ఇప్పుడు నాకు వినాలంటున్నది ధర్మము, అర్థము, ఈ రెండిటితో కూడింది. ధర్మార్థ సంయుక్తం. ధర్మార్థము అనగానే ధర్మ అర్థ కామ మోక్షాలని చెప్పడం కాదు. ఇక్కడ ధర్మము, వాటి ప్రయోజనములు, ఇందులో కైవల్యం వరకు అన్నీ చెప్పచ్చు. ఇలాంటి ధర్మ అర్థ పురుషార్థములతో కూడినటువంటి ధర్మము గురించి
ఏదైతే తర్వాత తరాల వారు కూడా సుఖదాయకంగా గ్రహిస్తారో అలాంటి ఆశ్చర్యకరమైన విషయాన్ని నీ నుంచి వినాలనుకుంటున్నాను. ఇది ప్రశ్న. త్వత్తో ధర్మార్థ సంయుక్తం ఆయత్యాంచి సుఖోదయం ఆశ్చర్యభూతం లోకస్య శ్రోతుమిచ్చామ్యరిందమ. ఈ ప్రశ్న వింటే తర్వాత జరగబోయే విషయం తెలుస్తున్నది. చతుర్విధ పురుషార్థాలు కలగాలి, అందరూ ధర్మంతో మిగిలిన పురుషార్థాలు పొందగలగాలి. ఆ విషయం మాకు కావాలి అని చెప్తూ, పైగా మా జ్ఞాతులకు కానీ దాయాదులకు కానీ దొరకని భాగ్యం మాకు లభించింది. అదేమిటి అంటే ధర్మం గురించి శాసించి చెప్పగలిగే నీలాంటి వాడి ద్వారా వినడం అనే యోగం మాకు లభించింది. ఇంకెవరికి లభించింది? అంతవరకు భీష్మాచార్యుల వారు హస్తినలోనే ఉన్నారు. ఏం దుర్యోధనుడు మఠం వేసుకు వినగలిగాడా? లేదే. కర్ణుడు వినగలిగాడా? ఎవరు వినలేకపోయారు. అంత మహానుభావుడు అక్కడ కూర్చోబెట్టుకున్నారు కానీ ఆయన నుంచి గ్రహించలేకపోయారు. ఇప్పుడు మేము గ్రహించగలిగామంటే మా భాగ్యం పండడం వల్ల మాత్రమే గ్రహించాం. ఇది తెలుసుకోవాల్సింది. మహాత్ముడికి బోధించవలసిన అవసరం ఉండదు. బోధకవాన్ని ఆశ్రయిస్తే ఆయన నుంచి లభిస్తుంది. దానికి తగ్గ అర్హత ఉండాలి. అర్హత, ఆశ్రయం ఈ రెండు ఉంటేనే ఆచార్య ఉపదేశం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్హత ఉండాలి, ఆశ్రయించాలి. వాళ్ళకి ఆచార్య ఉపదేశం లభిస్తుంది. అది మాకు లభించింది, మా భాగ్యం. పైగా నా సోదరులతో సహా నన్ను నువ్వు అనుగ్రహించదలుచుకుంటే నాకు నీ నుంచి మహావిషయములు, చతుర్విధ పురుషార్థాలతో కూడిన మహావిషయములు వినాలని అనుకుంటున్నాను. ఏంటి ఇన్ని వింటూ మధ్యలో అడిగాడు ఈ మాట. పైగా మేము నిన్ను గౌరవించడం కాదు, సర్వరాజులు ఋషులు కూడా ఎవరిని సన్మానిస్తారో ఆ శ్రీకృష్ణుడు వినయంగా గౌరవంతో నిన్ను సేవిస్తున్నాడు. అయం నారాయణ శ్రీమాన్ సర్వపార్థివ సంమిత భవంతం బహుమానేన ప్రశ్రయేణ చ సేవతే. ఆయన నిన్ను సేవిస్తున్నాడు. ఆయన సమక్షంలో ఇక్కడ అనేక మంది రాజులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు. వీరి సమక్షంలో నువ్వు మాపై వాత్సల్యంతో మహావిషయములు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను అనగానే భీష్ముడు ఒక విషయాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఎందుకంటే భీష్ముడు ఎన్ని చెప్పినా సొంతంగా ఏమీ చెప్పట్లేదు. ఆయన ఒక మహర్షి చెప్పాడు, ఫలానా శాస్త్రం చెప్పింది అని మాట్లాడుతున్నాడు. ప్రమాణం అంటే ఇదండి, ప్రమాణ బుద్ధితో మాట్లాడుతున్నాడు తప్ప నా అనుభవంతో ఇవన్నీ తెలుసుకున్నాను చెప్తున్నాను విను అనకుండా ప్రమాణ బుద్ధితో మాట్లాడుతున్నాడు. ఇంత ఇప్పుడు నేను చెప్తున్న ఘట్టం చాలా కాలం క్రితం జరిగింది. ఇక్కడున్న కృష్ణ పరమాత్మకి ఈ విషయం తెలుసు. ఆయన సమక్షంలోనే జరిగింది. నాకు తర్వాత మహర్షుల ద్వారా నేను విన్నాను, అది చెప్తున్నాను. అంటే ఇప్పుడు చెప్పిన దానికి పెద్ద సాక్షి ఎవరు? కృష్ణుడే. ఏదో తను కల్పించడానికి కూడా ఏమీ లేదు. కనుక ఒకప్పుడు కృష్ణ పరమాత్మ చేసిన విషయం నేను చెప్తున్నాను. ఆ కథలో రెండు మహిమలు కనబడతాయి సుమా. అహం తే కథయిష్యామి కథాం అతి మనోహరాం. అతి మనోహరమైన కథ నీకు చెప్తున్నాను ఇప్పుడు. అస్య విష్ణో పురారాజన్ ప్రభావోయో మయాశ్రుత యశ్చ గోవృషభాంకస్య ప్రభావస్తంచ మే శృణు. ఈ కథలో మహావిష్ణువు యొక్క ప్రభావం కనబడుతుంది. అదే సమయంలో వృషభధ్వజుడైనటువంటి శివుని యొక్క ప్రభావం కూడా ఉన్నది. ఉభయ ప్రభావం ఉన్నది. అంతేకాదు రుద్రాణ్యాహ సంశయో యశ్చ దంపత్యోస్తంచ మే శృణు. రుద్రాణి సంశయాలకి మహేశ్వరుడు ఎలా సమాధానం చెప్పాడో కూడా ఇందులో ఉంది. మూడు విషయములు ఇందులో: విష్ణు ప్రభావం, శివప్రభావం, అమ్మవారి ప్రశ్నలకు అయ్యవారిచ్చిన సమాధానం. ఇవి ఇందులో ఉన్నాయి. ఒకసారి కృష్ణ పరమాత్మ 12 వర్ష పరిమితి కలిగిన ఒక మహావ్రతాన్ని ఆచరించాడు. అది ఒక మహాపర్వత శ్రేణిలో దీక్షాబద్ధుడి ఆచరించాడు కృష్ణ పరమాత్మ. కృష్ణుడు వ్రతాచరణలు చేశాడు, తపస్సులు ఆచరించాడు, దానములు చేశాడు, ధర్మాలు చేశాడు. ఒక గృహమేధి ధర్మములు ఎలా ఉండాలో తూచా తప్పకుండా పాటించి చూపించిన పరమావతారం కృష్ణావతారం. ఈ కోణంలో పరిశీలిస్తే భాగవతం కానీ భారతం కానీ చాలా తెలియజేస్తాయి. అలా ఈయన వ్రతాచరణలు చేస్తున్నాడు. ఆయనకి ఎందుకండి వ్రతాచరణలు? కొంతమంది వారు విష్ణు భక్తులు అనుకుంటూ కృష్ణుడు ఎవరిని పూజిస్తాడు, రాముడు ఎవరిని పూజిస్తాడు, వాళ్ళు ఎవరిని పూజించరు, వాళ్ళే అందరి చేత పూజింపబడుతున్నారు కనుక వాళ్ళు పూజించరు. ఒకళ్ళు పూజిస్తే వాడు తగ్గిపోయిన వీళ్ళు ఫీల్ అయిపోతుంటారు అనవసరంగా పాపం. కానీ రామాయణ భారతాల్లో రామచంద్రమూర్తి అశ్వమేధ యాగాది క్రతువులు చేశాడు. ఆయన సూర్యమండలాంతర్వర్తిని అయినటువంటి గాయత్రి మాత ఉపాసన చేశాడు. అవసరమా అంటే ఆ మాటకు వస్తే మాతాపితరులకు పుత్రులుగా పుట్టవలసిన అవసరం మాత్రం ఆయనకి ఏమున్నది? ఒక గురువు దగ్గర విద్య నేర్చుకోవాల్సిన అవసరం రాముడికి ఉందా, కృష్ణుడికి ఉందా? అంటే అవతారం అంటూ దాల్చిన తర్వాత ఆదర్శం అంటూ చూపిస్తూ
ఏ ఉపాధిని వారు స్వీకరించారో ఆ ఉపాధి యొక్క మర్యాదలని లోకానికి వారు చేసి బోధిస్తారు. ఇది జగద్గురు స్వరూపంలో ఉన్నమాట. చెప్పి చేసి రెండూ చేస్తారు వాళ్ళు. అలాగే రాముడు కృష్ణుడు కూడా ఆ విధమైన మర్యాదలు పాటిస్తూ వారు వ్రతాచరణలు చేశారు. ఆ వ్రతాచరణలో దేవతను ఉద్దేశించే చేస్తారు. అయితే ఇది ఎందుకు చేశాడనే చివరికి చెప్తారు, కానీ మనం అప్పటిదాకా దాచుకోకుండా ముందే చెప్పుకుందాం. రుక్మిణీ సహితుడే చేసేది. సత్సంతానార్థి వ్రతం చేశాడు. ఆయనకు కూడా అవసరం అండి అంటే ముందే చెప్పుకున్నట్టుగా మహాయోగులే లోక సంగ్రహార్థం వాళ్ళకు అవసరం లేకపోయినా చేసేటప్పుడు భగవానుడు కూడా తాను చేస్తానని తానే చెప్పాడుగా స్వయంగా. ఎందుకు యజ్ఞ దాతరితి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. శ్రేష్ఠుడైన వాడు ఏం చేశాడో మిగిలిన వాళ్ళు వారు అనుసరిస్తారు. సృష్టిలో అందరూ పుస్తకాలు చదువు చేస్తున్నారా? ఓ గొప్ప ఆయన చేశాడని మనం చేస్తూ ఉంటాం. అది మహాయోగులు కూడా జనకాదులు కూడా లోక సంగ్రహార్థం అవసరం లేకపోయినా వాళ్ళ ఆశ్రమోచితమైన ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. అలాంటిది నేను అవతరించినప్పుడు నేను కూడా చేస్తూ ఉంటాను స్వయంగా చెప్పాడు, అవసరం లేకపోయినా. అలాగే ఈ వ్రతాచరణ చేస్తున్నాడు. వ్రతంచచార ధర్మాత్మ కృష్ణో 12 వార్షికం, 12 సంవత్సరాల పరిమితి కలిగినటువంటి ఒక వ్రతాన్ని చేస్తున్నాడు. దీక్షితుడై ఉన్నాడు. ఇలా వ్రత దీక్షితుడైన కృష్ణుని చూడాలని కొంతమంది మహర్షులు వెళ్ళారండి. అంటే ఆ సమయంలో రాజులు వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళ రాజకీయ డిస్కషన్ టైం కాదు అది. ఇక్కడ వ్రతాచరణ దీక్షలో ఉన్న పరమాత్మ వద్దకు వెళ్ళేవారెవరు? ఋషులు. వాళ్ళెవరు అంటే ఉభవు నారద పర్వతవు, మొదటగా నారదుడు, పర్వతుడైన మహర్షి. ఇంకా వచ్చిన మహర్షుల పేర్లు చెప్తున్నారు. మహర్షుల పేర్లు వింటే పవిత్రులమైపోతామని ఇంచుమించు ప్రతి ప్రవచనంలో చెప్తున్నాం. వచ్చిన వాళ్ళు ఎవరంటే కృష్ణద్వైపాయనశ్చైవ. అసలు ఇదంతా రికార్డ్ చేసేవాడు ఆయన వ్యాసులు వారు. ఆయన అక్కడే ఉన్నారు. ధౌమ్యశ్చ జపతాంబరః, పాండవుల పురోహితుడైనటువంటి మహర్షి ధౌమ్యుడు కూడా ఆ సమయంలోకి వచ్చారు. ఆయన గురించి చెప్తూ జపతాంబరః అన్నారు. జపం చేసేవారిలో గొప్పవాడు. అంటే జపయోగం ఉంటుందండి, జపయజ్ఞం, అందులో గొప్పవాడైన. దేవలః కాశ్యపశ్చైవ హస్తి కాశ్యపయేవచాం, దేవలుడు, కాశ్యపుడు, హస్తి కాశ్యపుడు మొదలైన అపరేచశ్రయస్సంతో, ఇలా ఎందరెందరో మహాత్ములు వచ్చారు. వాళ్ళు ఎటువంటి వారంటే వారు దీక్షితులు, దమసమాన్వితా, దీక్షా దమ సమన్వితా. వాళ్ళు దీక్ష ఉన్నటువంటి వారు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారు. వారు శిష్యులతో పాటు వచ్చారు. అంటే ఎంతమంది మహర్షులు శిష్యులతో పాటు వచ్చారు. ఆ శిష్యులు ఎటువంటి వారు? శిష్యైరనుగతా సిద్ధై దేవకల్పై తపోధనై. ఆ శిష్యులు కూడా సిద్ధపురుషులు, దేవతలతో సమానులైన వారు, తపోధనులైనటువంటి వారు. వీరందరూ వస్తే దీక్షలో ఉన్న కృష్ణుడు వాళ్ళందరికీ కూడాను అతిథి మర్యాదలు చేశారండి. అది తెలుసుకోవాలి. వచ్చిన వాళ్ళందరికీ అతిథి మర్యాదలు. అంతేగా నేను భగవంతుడు నా దగ్గరికి వచ్చారు అని ఆయన ఏమీ చూపించలేదు. అది కూడా మర్యాద తెలిసిన మహానుభావుడు కనుక తేషాం అతిథి సత్కారం అర్చనీయం కులోచితం. ఎన్ని మాటలు చెప్పాడు చూడండి. ఏది చెయ్యాలో అది తన యొక్క వంశానికి ఏది ఉచితమో ఆ పద్ధతిగా చేస్తూ దేవకీ తనయ స్ప్రీత దేవకల్పమకల్పయత్. దేవకీనందనుడైన వాడు వాళ్ళకి చేయవలసిన సేవలు చక్కగా చేశాడు. ఆడ తర్వాత వారందరూ కృష్ణుని దగ్గరగా వచ్చి కూర్చున్నట్టు దర్భాసనాల మీద మాట్లాడుకుంటుంటూ ఉన్నారు. ఈ వ్రతం గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉండగా కృష్ణ పరమాత్మ కూడా వారితో సంభాషిస్తూ ఒక్కసారి మౌనంలో వెళ్ళాడు ఆయన. ఆ మౌనంలో ధ్యానంలో ఉండగా కృష్ణుని ముఖం నుంచి ఒక అగ్ని జ్వాల బయటకు వచ్చింది. అది వ్రతచర్యేంధనోత్థితం తతో నారాయణం తేజ. వ్రతచర్య ఇంధన ఉత్థితం. జ్వాల రావాలంటే ఇంధనం ఉండాలి కదా, కట్టెపుల్ల ఏదైనా ఉంటే జ్వాల వస్తుంది. ఈ జ్వాల ఎక్కడి నుంచి వచ్చింది స్వామికి అంటే వ్రతచర్య అనబడే ఇంధనం నుంచి వచ్చిందిట. అంటే తాను చేస్తున్న దృఢవ్రతం యొక్క మహిమ చేత ఆ తేజస్సు బయటకు వచ్చింది. అంటే తపోజనితమైన నారాయణ తేజస్సు ఆయన ముఖం నుంచి బయటకు వచ్చింది. వచ్చిన తేజస్సు ఏముందంటే వక్త్రాన్ నిరుసృత్య కృష్ణశ్చావన్నిరద్భుత కర్మణ. ఆ వచ్చినటువంటి అగ్ని క్రమక్రమంగా వ్యాపించి అక్కడున్న ఆ పర్వతంలో అరణ్యంలో వ్యాపించిపోయి ఆ వృక్షాలంటే దగ్ధం చేయడం మొదలుపెట్టింది. అగ్నిజ్వాల యొక్క తీవ్రతని తట్టుకోలేక ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిధితే పదం. ఆ అగ్నిజ్వాల యొక్క తీవ్రతని తట్టుకోలేక జంతువులన్నీ పారిపోతున్నాయి.
అంటే స్వామి ముఖం నుంచి అగ్ని వచ్చి బడబాగ్నిలాగా లేదా దావాగ్నిలాగా అరణ్యాన్ని దగ్ధం చేయడం ఏంటి? ఇది ఆశ్చర్యంగా ఉన్నది. కానీ కృష్ణుడి చుట్టూ కూర్చున్న ఋషులందరూ కూడా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉన్నారు. వాళ్ళు కొంచెం భయం కూడా కలిగింది. కృష్ణుడు ప్రసన్నమూర్తి, నీలమేఘశ్యాముడు, అందగాడు అనుకుంటూ ఉంటే ఆయన నోటి నుంచి అగ్నిజ్వాలలు వచ్చి దహనం చేసేస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. పైగా వృక్షాలు మాత్రమేనా, అక్కడున్న అనేకములు దగ్ధమవుతున్నాయి, జంతుజాతి కూడా దగ్ధమవుతుంది. కొన్ని ఆహాకారాలు చేస్తూ పరిగెత్తుతున్నాయి. మొత్తం జ్వాలామయమైపోయింది పర్వతం అంతా కూడా. ఇటు అంత జ్ఞానం కలిగిన ఋషులు కూడా భయచకితులైపోయారు ఆ దృశ్యాన్ని చూసి. వెంటనే పరమాత్మ నమస్కారం చేస్తూ ఉండగా ఇలా దగ్ధం చేసిన జ్వాలంతా మళ్ళీ ఒక ఉండ చుట్టుకున్నట్టు చుట్టుకుని వచ్చి కృష్ణ పరమాత్మ దగ్గర ఆ పాదాల దగ్గరకు వచ్చి నమస్కారం చేసి తర్వాత పరమాత్మలో ఐక్యమైపోయింది. ఇది ఆశ్చర్యకరంగా వీడు చూస్తున్నారు. సతు వన్నిర్మహాజ్వల దగ్ధ్వా సర్వం అశేషత విష్ణో సమీప ఆగమ్య పాదౌ శిష్యవత్ అస్పృశత్. ఒక శిష్యుడు గురువు పాదాలకు దండం పెట్టినట్లుగా అగ్నిజ్వాల వచ్చి కృష్ణుణ్ణి నమస్కారం చేసి ఆయనలో ఐక్యమైపోయింది. అప్పుడు పరమాత్మ ప్రసన్న దృష్టితో అరణ్యాన్ని తట్టి చూసేటండి ఒక్కసారి. వెంటనే సౌమ్యైర్ దృష్టి నిపాతైస్త్వం పునఃప్రకృతిమానయత్. అరణ్యాన్ని తట్టి సౌమ్యమైన దృష్టితో చూసేట కృష్ణుడు ఒక్కసారి. చూడగానే ఇంతవరకు దగ్ధమైనవన్నీ మళ్ళీ చిగురించి పచ్చగా అయ్యాయి, జంతువులన్నీ మళ్ళీ జీవించగలిగాయి. అంటే కృష్ణుడు భాగవతంలో కూడా కాళింది మడుగులో విషాన్ని తాగినటువంటి గోవుల్ని గోపాలకుల్ని తన చూపులతో బ్రతికించాడు అని భాగవతం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఈక్షణామృత ధార లెలమి కురిసి అనే మాటలో చూపిస్తాడు. అలా ఇప్పుడు కృష్ణుడు చూడగానే తగలబడ్డవన్నీ మళ్ళీ పచ్చగా మారిపోయాయి. అంటే అగ్ని దృష్టి ఆయనదే, అమృత దృష్టి ఆయనదే, రెండు ఆయనవే. ఎందుకో తగలబెట్టాడు, తర్వాత ఎందుకో శాంతపరిచాడు. ఆ తగలబెట్టినప్పుడు ఏ పాపాలు తగలబెట్టాడు, ఆ శాంతపరిచినప్పుడు ఏ పుణ్యఫలాలు ప్రసాదించాడు స్వామికే తెలియాలి. ఎందుకంటే వ్యర్థంగా చేయరు కదా మహానుభావుల కర్మలు. ఈ విధంగా మళ్ళీ మొత్తం కూడా పచ్చగా మారిపోయింది. అంతకుముందు ఎలా ఉండేదో అలాగే జంతుగణములు, పక్షిగణములు, వృక్షాలు, లతలు, పొదలు అన్న అద్భుతంగా ఉన్నాయి. అలాగే సిద్ధచారణ గంధర్వాదులు కూడా ఈ దృశ్యం చూసి ఆ సమయంలో కృష్ణుడి వద్దకు వచ్చి నమస్కారం చేసుకుంటున్నారు ఆ మహిమ చూస్తూ. ఈ అద్భుతమైన కర్మను చూడగానే అక్కడ కూర్చున్న మహర్షులందరికీ ఒళ్ళు ఒక్కసారి పులకించింది. విస్మృతో హృష్టరోమాచ బభూవాస్రావిలక్షణ. ఆనంద బాష్పాలు కళ్ళలో నిండిపోయే స్వామి యొక్క మహిమని కళ్ళారా చూసి. అప్పుడు వాళ్ళందరూ నమస్కరించి అసలు ఏమిటి ఘట్టము, ఏమిటి అద్భుత కర్మ అని ప్రశ్నార్థకంగా చూడగానే పరమాత్మ ఒక మాట అన్నాడు. అసలు మీరందరూ త్యక్త సంగులు, అంటే ఏ సంపర్కం లేనటువంటి వారు, సర్వసంగ పరిత్యాగులు, జ్ఞాన సంపన్నులే. అలాంటి మీరు ఆశ్చర్యపోవడం ఏంటన్నాడు. ఇది మాట అండి, గొప్ప విషయం. ఎందుకంటే జ్ఞానికి ఆశ్చర్యం ఉండదు, ఆశ్చర్యం పరమాత్మ ఒక్కడే. ఇది మిమ్మల్ని ఎందుకు ఆశ్చర్యపరిచింది, మీరు ఆశ్చర్యపోవడం ఏంటి? పైగా ఇది నాకు సంశయం కలుగుతుంది, మీరేదో సంశయంతో నన్ను చూస్తున్నారు. మీరు ఆశ్చర్యపోవడం ఏంటా అని నాకు సంశయం కలుగుతుంది. ఏతన్మే సంశయం సర్వే. అసలు యథాతథంగా మీరే అర్థ నిర్ణయం చేసి ఈ విషయం ఏంటో చెప్పాలి అన్నాడు కృష్ణుడు. ఋషయో వక్తుమర్హంతి నిశ్చితార్థం తపోధనాః అనగానే వాళ్ళు నమస్కారం చేసి, నీ ముందు మా యొక్క ప్రతిభలు పాటవాలు చల్లవయ్యా, ఇంకొకరి ముందు వేరు. అయితే దేనికి ఆశ్చర్యపడని జ్ఞానుల్ని కూడా ఆశ్చర్యపరిచేవాడిని కృష్ణుడు అంటారు. అది చెప్తున్నా ఇక్కడ. మమ్మల్ని కూడా నువ్వు ఆశ్చర్యపరుస్తావు. విరక్తి లేని యోగులకి నీపై రక్తి పుట్టిస్తావు. ఆశ్చర్యం అనేదే పట్టించుకొని ఆశ్చర్యాలకు అతీతమైన జ్ఞానం కలిగిన మహర్షులకు కూడా ఆశ్చర్యం అనిపించే అద్భుత కర్మలు నువ్వే చేయగలవు అని విష్ణు కర్మాణి పశ్యత అని వేదమే చెప్తుంది. విష్ణు కర్మలు అనేవే ఆశ్చర్యవత్ పశ్యత కశ్చిదేనం మన ఉపనిషద్వచనం. ఆశ్చర్యం నీదేనయ్యా, నువ్వెవరో మాకు తెలిసి వచ్చాం. మిగిలిన వాళ్ళ దగ్గర ఏమీ అరగనట్టు ఉండొచ్చు, కానీ నీ కృప వల్ల, నీ వల్ల మేము చేయగలిగిన తపస్సులు మాకు సత్యం తెలుసు. అదేమిటో చెప్తున్నాం విను. భవాన్ విసృజతే లోకాన్ భవాన్ సంహరతే పునః. నువ్వే ఈ సృష్టినంతా కలిగిస్తావు, నువ్వే సంహరిస్తావు. ఇప్పుడు నేను కళ్ళారా చూడలేదు, మొత్తం తగలబెట్టావు, సంహారకారుడు అని తెలిసింది. మరి మొత్తం సృష్టించగలిగావు నువ్వు. ఇది ఆశ్చర్యం. అంతేకాదు సృష్టిలో వేడి చలువ ఈ రెండు కూడా నీ స్వరూపమే. భవాన్ శీతం భవాన్ ఉష్ణం. చలువ నువ్వే, వేడి నీవే. భవానేవచ వర్షతి, వర్షించేవాడు నువ్వే. చూడండి, కాలస్వరూపుడు. చలి వేడి కాలంలో భాగములు, మూడో భాగం వర్షం.
ఈ మూడు కూడా ప్రసాదించేవాడు నువ్వు. పృథివ్యాం యాని భూతాని స్థావరాణి చరాణి చ తేషాం పితాత్వం మాతాత్వం ప్రభవయేవచ. సృష్టిలో ఉన్న సర్వప్రాణులు అవి స్థావర జంగమాత్మకములు, కదిలేవి కదలనివి. వీటన్నిటికీ కూడా తల్లి, తండ్రి, ప్రభువు, జన్మస్థానం 4 నువ్వే అన్నారు ఇక్కడ. అంటే కారణమైన తల్లివి నువ్వు, దాన్ని పెంపొందించే తండ్రివి నువ్వు, అంతేకాదు పాలించే ప్రభువు నువ్వు. వీటన్నిటికీ అధిష్టానముగా ఆధారముగా ఉన్నవాడు నువ్వు. అలాంటి నీ నోటి నుండి అగ్ని వెలువడడం అనేది ఆశ్చర్యం కలిగింది. అది మాకు సంశయం. నీ సంశయం తీర్చగలిగే శక్తి మాకేమున్నది? అదే లోకంలో ఇంకెవరి దగ్గరైనా సంశయం తీర్చవచ్చు. నీ అద్భుత కర్మను మేమేం వ్యాఖ్యానిస్తామయ్యా? ఎందుకు ఈ అగ్ని వచ్చింది, ఎలా వచ్చింది మాకు తెలుసుకోవాలనుంది అని వాళ్ళు ప్రశ్నించారు. అప్పుడు పరమాత్మ చెప్తున్నాడు, ఏతద్వై వైష్ణవం తేజ. ఇది విష్ణు తేజస్సు, అంటే విష్ణు సంబంధమైన తేజస్సు. ఇది మమ వక్త్రాద్ వినిస్తృతం, నా ముఖం నుంచి వెలికి వచ్చింది. విష్ణు తేజస్సు కృష్ణుని ముఖం నుంచి ఎందుకు వచ్చిందండి? ఆయనే విష్ణువు గనుక, పెద్ద మాట్లాడే అవసరం లేదు. ఆయనే విష్ణువు గనుక. పైగా ఈ వైష్ణవ తేజస్సు ప్రళయకాలాగ్ని రూపం ధరించి ఇప్పుడు ఈ పర్వతాన్ని దగ్ధం చేసింది. ఎలా విజృంభించిందంటే, జితక్రోధులు జితేంద్రియులు అయిన మీరు కూడా ఆర్తులు దుఃఖించేటంత తీవ్రంగా ఇది వచ్చింది. అంటే ఇది ఈ సమయంలో ఇలాగే వస్తుంది. ఎందువల్ల వచ్చిందంటే, వ్రతచర్యా పరీతస్య తపస్వి వ్రత సేవయ. వ్రతచర్యా పరీతస్య, ఇది నిరంతర వ్రతచర్య పాటించడం వల్ల వచ్చింది. దానివల్ల నాకు తపస్సు ఉంటుంది కదా. ఈ తపస్సు వెలికి రావడానికి కారణం ఏంటంటే, తాపసులైన మీరందరూ నా ముందు కూర్చొని చర్చించడం చేత మీతో సంభాషణ, మీ యొక్క సాంగత్యం, వీటి వల్ల నాలో ఉన్న వ్రతచర్య రూపేణ అగ్ని వెలికి వచ్చింది. మీ తపస్సు ఇక్కడ ఉండడం చేత నా లోపల వ్రతచర్యా దీక్ష వల్ల వచ్చిన వైష్ణవ తేజస్సు వెలికి వచ్చింది. పైగా నేను ఎందుకు తపస్సు చేస్తున్నానంటే, పుత్రం చాత్మసమం వీర్యే తపసాలబ్ధుమాగత. నేను ఇక్కడికి వచ్చింది నాతో సమానుడైన పుత్రుణ్ణి పొందాలని తపస్సు చేయడానికి వచ్చాను ఇక్కడ. ఇప్పుడు మీ కారణంగా ఈ అగ్ని వెలికి వచ్చి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నేను తపస్సు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నానో ఆయన వద్దకి అగ్ని వెళ్ళింది. అంటే నా తపస్సంతా అగ్ని రూపం ధరించి వెళ్ళి ఒకనికి నా ఉద్దేశాన్ని చెప్పి తిరిగి వచ్చింది. ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే, గతశ్చ వరదం ద్రష్టుం సర్వలోక పితామహం. సర్వలోకాలకి పితామహుడు ఎవరు? ఇక్కడ పితామహ శబ్దం రాగానే మనం బ్రహ్మ అని అంటాం, కానీ ఇక్కడ ఉద్దేశం మాత్రం వృషధ్వజ అని తర్వాత మాటలో చెప్తున్నాడు. శివుణ్ణి ఉద్దేశించి చెప్తున్నారు. శివుని నామాల్లో పితామహ అని ఒక నామం ఉంది. అంటే తాతగారు అని అర్థం. ఇక్కడ తాత అంటే అర్థం ఏంటండి? తండ్రికి తండ్రి. ఇంకా ఆ తాతనేమంటారు? ఇంకా ఉంటే ముత్తాత. ఎవడైనా తాతేగా. దీని అర్థం ఏంటంటే, కారణానికి కూడా కారణమైన వాడు అని చెప్పడానికి పితామహ అనే శబ్దం వాడబడుతుంది. సర్వలోక పితామహుడు అయిన వాని వద్దకు ఈ తేజస్సు అక్కడికి చేరుకుంది. అందుకే తతో మమాత్మాయో దేహే సోగ్నిర్భూత్వా వినిశ్రుత. నా ఆత్మయ అంటే నా స్వరూపమే అగ్నిగా మారి గతశ్చ వరదం ద్రష్టుం సర్వలోక పితామహం, ఆ సర్వలోక పితామహుని చూడాలని వెళ్ళింది. ఆయన తేజసోర్ధేన పుత్రస్తే భవితేతి వృషధ్వజ. అప్పుడు ఆ వృషధ్వజుడు ఏం చెప్పాడంటే, నీ తేజస్సులో సగభాగం నీకు పుత్రుడుగా కలుగుతాడు అని ఈ వెళ్ళినటువంటి అగ్నితో మాట్లాడాడు. ఆయన నుంచి ఆ వరాన్ని పొంది తిరిగి ఇది వచ్చి నాకు మనవి చేసుకున్నది. అంటే కృష్ణుని యొక్క తపస్సే వైష్ణవ తేజో రూపంతో వెళ్ళి శివుని వద్దకు చేరగానే శివుడు తెలియజేసిన విషయం ఏంటంటే, ఈ తపఫలితంగా కృష్ణ తేజస్సులో అంశ రూపము పుత్ర రూపంలో కలుగుతుంది అని వరం ఇచ్చాడు. ఆ వరం పొంది సోయం వన్ని ఉపాగమ్య పాదపూలే మమాంతికం శిష్యవత్ పరిచర్యార్థం. ఈ వరాన్ని పొంది తిరిగి అగ్ని వచ్చి నా పాదాల దగ్గర ఇలా ఉన్నది. శాంత ప్రకృతి మాగత, మళ్ళీ శాంతించింది. ఇది జరిగినటువంటిది. ఇది ఏతదేవ రహస్యం, ఇది రహస్యమైన విషయము. అది మీకు నేను సంక్షేపంగా చెప్పాను. అంటే ఇంకా ఎక్కువగా విస్తరించి ఇదేమిటో ఇవన్నీ చెప్పడం కాకుండా సంక్షేపంగా చెప్పాను. అందుకే నభీకార్యా తపోధనా, కనుక మీరు భయపడవలసిన పని లేదు అని చెప్తూ, నిజానికి మీరు సామాన్యులు కారు, మీకు దీర్ఘదర్శనం ఉంది. అంటే ఎప్పటిదో దాన్ని కూడా దర్శించగలిగే శక్తి మీకున్నది.
పైగా తాపస వ్రతంలో ఇప్పుడు జ్వలిస్తూ ఉంటారు. జ్ఞాన విజ్ఞానములు రెండూ మీ దగ్గర ఉన్నాయి. జ్ఞాన విజ్ఞానములు అంటే శాస్త్రంలో చెప్పినది స్పష్టంగా అర్థం చేసుకుంటే జ్ఞానము, అది అనుభవానికి తెచ్చుకుంటే విజ్ఞానము అని శంకర భగవత్పాల్ వారు చెప్పిన భాష్యం ప్రకారంగా జ్ఞాన విజ్ఞానములు రెండూ మీ దగ్గర ఉన్నాయి. కనుక మీ గమనానికి ఎదురు అనేది లేదు. భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ మీరు చూసిన ఏదైనా ఆశ్చర్యమైన ఘట్టం ఉంటే నాకు చెప్పండి, వినాలని అనుకుంటున్నాను అన్నాడు. మంచి కాలక్షేపం కృష్ణుడికి. ఇప్పుడు వారి ద్వారా వినదలుచుకున్నది ఏంటంటే, మీరు చూసిన ఆశ్చర్యకరమైన సంఘటన. అందుకని మన వాళ్ళు ఎవరు అమెరికా వెళ్ళొస్తే అక్కడ ఏమిటి అద్భుతం చెప్పండి అన్నట్టు కాదు ఇది. ఎవరైతే దీర్ఘదృష్టి కలవారో, ఎవరు అడ్డులేని సర్వలోక గమన శక్తి కలవారు, అంటే వారు ఏ లోకానికి వెళ్ళి వారు ఆపలేరు, అలాంటి తపశ్శక్తి మీకున్నది. పైగా జ్ఞాన విజ్ఞానము రెండూ ఉన్నాయి. అలాంటి మీరు తపస్వివ్రత సందీప్తాహ, తపస్సుతో ప్రకాశిస్తున్న వారు గనకనే సర్వలోకాల్లో మీరు చూడని ఆశ్చర్యం ఉండదు. అలా మీరు చూసిన ఆశ్చర్యాల్లో మీకు బాగా గుర్తుండి ఇది అందరికీ తెలియాలనిపించే ఆశ్చర్యకరమైన సంఘటన ఏదైనా ఉంటే ఇప్పుడు మీరు చెప్పండి. వ్రతాచరణ, తపస్సు మొదలైనవి చేసేటప్పుడు మహాత్ములతో మంచి విషయాలు సంభాషించడం కూడా అందులో భాగంగా చెప్తారు. అందుకే యజ్ఞం చేస్తున్న సౌనకాదుల వద్దకు వచ్చి సూతుడు గొప్ప విషయాలు చెప్పడం కూడా ఇందులో భాగమే. అది మహాత్ములు కనిపిస్తేనే వాళ్ళ సంభాషణ గొప్పది. కృష్ణుడంతటి వాడు వాళ్ళని అడుగుతున్నాడండి, మీరు చూసినటువంటి వాటిలో ఏదైనా అద్భుతమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఉంటే నాకు చెప్తే నేను విని సంతోషిస్తాను. అయితే నాకేమీ తెలియదని కాదు, మీకు చాలా తెలుసని. ఎందుకంటే ఈ లోకంలో మీరు కూడా చూడలేని వస్తువులు నేను చూడగలను. భగవానుడు చెప్తున్నాడు ఇక్కడ. అంటే అంత తపస్సును కూడా చూడలేని వస్తువులు నేను చూడగలను. అది ఎలాగో అంటే అది నా యొక్క యోగమాయా శక్తి, నాదైన యోగమాయా శక్తి. అందుకే ప్రకృతి సా మమ పరా న క్వచిత్ ప్రతిహన్యతే, అది నా యొక్క స్వభావంతో నేను అలా చూడగలను. నాలో ఉన్న ఈశ్వరత్వము నాకు ఆశ్చర్యం కాదు. అయినప్పటికీ కూడా మీ మాట ఎందుకు అడుగుతున్నాను అంటే, ఈశ్వర స్వరూపంగా నాకున్నది వేరు, అన్నీ తెలిసిన వాడినే. కానీ మహర్షులైన మీ ద్వారా వచ్చినటువంటి మాట మాత్రం లోకానికి చాలా ఉపకారమైనటువంటిది. మీ మాట భూమి యందు ఎలా నిలబడిపోతుందంటే, కృష్ణుడు స్వయంగా ఋషుల్ని ఉద్దేశించి చెప్తున్న మాట చూడండి. ఋషులే ప్రశ్నించవచ్చు, సర్వజ్ఞానములు నీ నుంచి వచ్చాయి, నువ్వు మహాత్ముడివి, సృష్టిస్తున్న కారకుడివి, అదే కదా ముందు స్తుతించారు. అలాంటి ఈశ్వరుడివేని నీకు తెలియంది లేదు, మమ్మల్ని ఎందుకయ్యా అడుగుతావని వాళ్ళు మళ్ళీ ప్రశ్నించే అవకాశం లేకుండా కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? నాకు తెలియంది లేదు, మీకు తెలియనివి కూడా నాకు తెలుసు, నిజమే. కానీ మీ మాట భూమి యందు ఎలా నిలిచిపోతుందంటే, చిరం తిష్టతి మేదిన్యాం శైలే లేఖ్యామివార్పితం. శైలే లేఖ్యం అంటే శిలాశాసనం అని అంటాం కదా, రాతి మీద చెక్కినది ఎలా నిలిచిపోతుందో మీరు చెప్పే మాట భూమి యందు అలా నిలిచిపోతుంది. ఇది కృష్ణుడికి ఋషులపై ఉన్న గౌరవం అండి ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే మన ధర్మమంతా ఋషుల నుంచి వచ్చిందే కదా, అందుకే ఆర్షధర్మం అని దీనికి పేరు ఇక్కడ. అది ఋషుల పట్ల గౌరవంతో కృష్ణుడే సర్వజ్ఞుడు అయినప్పటికీ ఋషుల ద్వారా తాను వినాలనుకుంటున్నాడు. ఎందుకు వినాలనుకుంటున్నాడు? ఋషులు చెప్పే ఈ మాట కలకాలం నిలబడిపోతుంది కనుక, అందుకు మీరేం చెప్పండి అని అడుగుతున్నాడు. పైగా సజ్జనులని అయిన మీ నుంచి వచ్చిన మాటలు మానవుల బుద్ధిని ఉద్దీపింపజేస్తాయి. రెండో మాట ఒకటి, చిరకాలం నిలిచిపోతాయి, మానవుల బుద్ధిని ప్రచోదనం చేస్తాయి. అంటే ఆ ధర్మం వినగానే చెయ్యాలి అనిపించేట్టుగా ప్రేరణ కలిగిస్తాయి. ఈ కారణం చేత మిమ్మల్ని నేను చెప్పమని అడుగుతున్నాను. మీరు చూసిన వాటిలో ఒక ఆశ్చర్యకరమైన ఘట్టం ఇప్పుడు చెప్తే వింటూ ఉంటాం అనగానే వాళ్ళందరూ కృష్ణుడు మమ్మల్ని అడగడం అనేటువంటిది ఇది ఒక భాగ్యం అనుకోవాలా, భయపడాలా? ఆయనకి మేము చెప్పేది ఏముంది? ఆయన ప్రేరేపించి మా చేతి చెప్పిస్తున్నాడు. ఇది తెలుసుకున్నారు వారు. తెలుసుకుని ముందుగా చేసింది ఏమిటంటే, మేము ఎన్నో ఆశ్చర్యాలు చూసాం, ఇప్పుడు నీకు చెప్పదగ్గ ఆశ్చర్యం ఏమిటని మేము ఎంపిక చేసుకోవాలి కదా. అది నీ అనుగ్రహం వల్లే రావాలి కనుక ఆయనకు నమస్కరిస్తున్నట్ట. ముందు పూజ చేసి వాగ్భిః ఋగ్భూషితార్థాభిః స్తువంతో మధుసూదనం. ఎలా స్తోత్రం చేశారంటే, ఋగ్వేదగతమైన అర్థవంతమైన రుక్కులతో కృష్ణుని స్తుతించారు. అప్పుడు కృష్ణుని ఆజ్ఞను అనుసరించి మునులందరూ ఏం చేశారంటే నారదుల వారికి పనప్ప చెప్పారు. వచ్చిన వాళ్ళు నారదులు, మొదటి పేరు అదే చెప్పారు కదా. మనందరం చూసినవే, కానీ నువ్వు చెప్తే బాగుంటుంది, దేవర్షివి. పైగా నారాయణ సమక్షంలో మాట్లాడాలంటే నారదులు ఒక్కరికి సాధ్యమవుతుంది ఇక్కడ. కనుక నారద నువ్వు చెప్పాలి అని ఆయనకు అప్పచెప్పేశారు వీళ్ళందరూ కూడా. పైగా తపస్సులో ఒక భాగం తీర్థయాత్రలు, దివ్యమైన తీర్థయాత్రలు. ఈ తీర్థయాత్రల్లో కూడాను
మానవులు వెళ్ళగలిగి వెళ్ళలేనివి 2 రకాలు ఉంటూ ఉంటాయి. కేవలం యోగులు మాత్రమే వెళ్ళగలిగిన అగమ్య తీర్థాలు చాలా ఉంటాయి, తపోభూములు. అవి ఎక్కడున్నాయో చెప్పండి, రాసుకుంటామంటే ముందే చెప్పేసాం వెళ్ళలేనివని. రాసుకుని మాత్రం ప్రయోజనం వెళ్ళలేదు. ఇక్కడ యోగశక్తితో మాత్రం వెళతాయి. మనం కానీ వెళ్ళగలిగితే అక్కడ మట్టి మశానం చెట్టు పుట్ట కనబడచ్చు, కానీ ఆ దివ్య భూములు కనబడవు మనకి. కానీ అలాంటివి ఉంటూ ఉంటాయి. కానీ ఈ మహర్షులు అక్కడికి కూడా వెళ్ళగలరు. మామూలుగా మనం చూసే హిమాలయాలే వీళ్ళు వెళితే అక్కడ దేవతలతో ఋషులతో కనబడతాయి, మనకు వెళితే మంచు ముక్కలతో కనబడుతూ ఉంటాయి. కనుక వాళ్ళు చూసిన తీర్థాలు కదా ఇప్పుడు మనం చెప్పుకోవాలి. కనుక మేమందరం కూడా ఒకప్పుడు తీర్థయాత్ర అనే తపోదీక్షలో భాగంగా వెళుతూ హిమవత్ పర్వతంపై ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశాన్ని చూశాము. అది మీకు చెప్తున్నాం ఇక్కడ. పైగా నువ్వు జనుల హితం కోసం అడిగేవి గనక కృష్ణుడికి చెప్పాలి. నారదులు వారిని ప్రార్థిస్తున్నాం ఆ దృశ్యాన్ని చెప్పమని అనగానే వెంట నారదుడు నమస్కారం చేస్తున్నాడు. ఇక్కడ నమస్కారం చేసి అప్పుడు చెప్తున్నాడు. ఇదే నారదుడికి ఏమిటయ్యా ఇంత ప్రత్యేక గౌరవం అంటే ఆయనకు 2 లక్షణాలు ఉన్నట. ఒకటి నారాయణ సుహృత్ నారదో భగవాన్ ఋషి. నారాయణ సుహృత్, నారాయణుడికి స్నేహితుడు, ఆప్తుడు. ఇంకో మాటలో చెప్పాలంటే అంటే అలాంటి ఆప్తుడైన వాడు గనక తపస్వి, అసత్యం నోటంటే ఎప్పుడూ రానటువంటి వాడు ఆయన మహానుభావుడు గనక ఆయన చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఒకప్పుడు మేమందరం కూడాను హిమోత్పర్వతంపై ఒక దివ్య భూమికలోకి వెళ్ళాం. అక్కడ ఆ సమయంలో శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. హిమోద్భూమికలపై పరమేశ్వరుడు వివిధ శిఖరముల యందు ఉండడం అనేది శాస్త్రముల్లో చెప్తూ ఉంటారు. అయితే అదే కైలాసమా అంటే భూమి యందున్న ఒక కైలాస భూమికి హిమోత్పర్వతంలో ఉన్న మాట వాస్తవమే. కానీ శివుని ఆవాసమైన కైలాసం మాత్రం 14 భువనాలకి పైన ఉంటుంది. అది ఎవరు ప్రవేశించలేరు. దేవతలకి ఋషులకు కూడా అంత తేలిక కాదు అది పొందడం అనేటువంటిది. ఆ కైలాసం అది వైకుంఠమణి ద్వీపముల వల్లనే ఆ కైలాసం గురించి మనకు పురాణములు శైవాగమాలు చాలా వర్ణించాయి. ఇప్పుడు మనకు హిమోత్పర్వత శ్రేణిలో ఉన్నటువంటి కైలాసం ఏదైతే ఉన్నదో అది కైలాస భూమిక మాత్రమే. కనుక దేవతలు ఋషులైనా శివుని చూడాలన్నా తపస్సు చేయాలన్నా అక్కడికి వచ్చి చూడాలట. ఆ మహాకైలాసలోకానికి ప్రవేశం అంత తేలిక కాదండి. మొత్తానికి ఆ పర్వత శ్రేణి వద్దకు వచ్చి ఆ శిఖరంపై వారు స్వామిని ఉద్దేశించి ధ్యానం చేయగానే శివదర్శనం వాళ్ళకైనది. ఇదంతా కృష్ణుడు ఎంతో భక్తియుక్తులతో వింటున్నాడు చెప్తూ ఉంటే. తపశ్చచార ధర్మాత్మ వృషభాంక సురేశ్వర, తపోమూర్తిగా అప్పుడు పరమేశ్వరుడు గోచరిస్తున్నాడు. ఆయన వృషభాంక సురేశ్వర 2 మాటలు చెప్తున్నారు ఇక్కడ. ఆ మహానుభావుడు సురేశ్వరుడు అంటే దేవతలకు ప్రభు అయినటువంటి వాడు. పైగా వృషభాంక అనే మాటకి నీలకంఠ భాష్యాలను ఏం చెప్పారంటే ధర్మాత్ముడని మాట చెప్పారు. వృషభ శబ్దానికి ధర్మమార్థం ఉంది కనుక ధర్మాత్ముడు. అలాగే వృషభ ధ్వజం కలిగిన వాడు, వృషభ వాహనం కలిగిన వాడు గనక 2 సరిపోతున్నాయి. అలా ఉన్నటువంటి స్వామి ఆ పర్వతం ఎంత అందంగా ఉన్నది అంటే నానౌషధియుతే రమ్యే నానా పుష్ప సమాకులే, అనేక రకాల దివ్య ఔషధులున్నాయి, అనేక రకాల దివ్య పుష్పములు వృక్షములు సిద్ధచారులను చేవిస్తూ ఉన్నారు. అప్సరోగణములు ఆశ్రయించున్నాయి ఎక్కడ. పైగా భూత సంఘ శతైర్వృత, అనేక భూత సంఘములు ఉన్నాయి. భూతములు అనగానే మళ్ళీ భూత ప్రతిపిశాచాలు కాదండి. భూతములు అంటే ఈ నేత్రములతో చూడలేని దివ్యశక్తులు, ఇది కూడా అర్థం. అందుకే సిద్ధిం జితంతు భూతాహ అనే మాట మనకి సుందరకాండలో హనుమంతుడు అంటాడు. ఇక్కడ అనేక రకములైన దివ్యశక్తులు ఉంటాయి, అవన్నీ కూడా అక్కడ చేరి ఉన్నాయి. పైగా నానారూపైర్విరూపైశ్చ, నానారూపములతో విరూపములతో అంటే చూడ్డానికి వికృతముగా అనిపించే రూపములు, దివ్యైరద్భుత దర్శనై, ఆశ్చర్యకరమైన అద్భుత రూపములతో అనేక మంది అక్కడ దేవతల సంఘాలు ఋషి సంఘములు కొలుచుకుంటున్నాయి. పై కిన్నరై యక్షగంధర్వై రక్షోభూత గణిస్తదా దివ్య పుష్ప సమాకీర్ణం దివ్యజ్వాలా సమాకులం, అద్భుతమైన కాంతులు జ్వాలలు అక్కడ ప్రకాశిస్తున్నాయి. పైగా దివ్యమైన సుశీతలమైన గంధములు అక్కడున్న దివ్యచందన సంయుక్తం దివ్య ధూపేన ధూపితం తత్సదో వృషభాంకస్య. ఆ సభలో దివ్యమైన మంగళవాద్యములు మోగుతూ ఉండగా, అప్సరసలు నాట్యాలు చేస్తూ ఉండగా, దేవఋషి గణ సేవితమైనటువంటి ఆ సభలో భగవానుడు ప్రకాశిస్తున్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడండి తపస్సును ఆచరిస్తూ. అలా అందంగా ఆ కొండ ప్రకాశిస్తుంటే మరొక వైపు నిరంతరము వేదమే వల్లవేస్తున్నటువంటి మహర్షులు అక్కడ కూర్చున్నారు. వాళ్ళ జీవనం స్వాధ్యాయం. స్వాధ్యాయ పరమైర్విప్రై బ్రహ్మఘోషో నినాదిత
అలాంటి వారు నిరంతరం వేదగానం చేస్తూ ఉంటే ఆ వేదధ్వనితో ప్రకాశిస్తున్నది ఆ ప్రాంతము. ఇది ధ్యానయోగ్యమైన వర్ణనండి. వినేవారు ఒక్కసారి ధ్యాన భూమికలోకి వెళ్ళిపోతే చాలు. ఇక్కడ అందులో ఉన్నటువంటి వాడు ఎవరంటే తపసాం ఫలదాతారం తపోమూర్తిం, తపోధనధరం వరం. తపస్సులకు ఫలమిచ్చేవాడు ఆయన, తాను తపోమూర్తిగా ఉన్నటువంటి వాడు. తపోధనులకి ధనమైన వాడు అన్నారు. చాలా మంచి విషయం ఇక్కడ. తపస్సే ధనంగా ఉన్నవాడు కొందరు ఉంటారటండి. మనకు తపస్సు ధనం కాదు, ధనం కోసం ఒక సాధన. ధనం రావాలంటే తపస్సు చేయాలని చేసేస్తాం మనం. కానీ ధనం కాదు, తపస్సే ధనం. అంటే ఎంత సంపాదించారు, ఇంకా తపస్సే సంపాదించుకునేవాళ్ళు. ఆ పదమే గొప్పదండి, తపోధన. అలాంటి తపస్సులకి, తపోధనులకి నిజమైన ధనం ఎవడయ్యా అంటే పరమాత్మే. ఆ పరమాత్మ ఏంటి? అందుకే తపోధన ధరం వరం, తపోమూర్తిం తపోరూపం తపోధన ధనం వరం తపసాం ఫలదాతారం. ఇలా తపస్వరూపుడి గోచరిస్తున్నాడు భగవానుడు. అది ఈ చుట్టూ ఆయన ఉన్నాడు కదా అని ఆనందంతో దేవతలు, ఋషులు, గంధర్వులు, బ్రహ్మర్షులు, వేదవేత్తలు వీరందరూ ఉండగానే అది మహోత్సవ సంకాసం, ఒక మహా ఉత్సవంగా కనబడుతున్నది. ఇంతమంది అక్కడ ఉండగానే సామాన్యుల హృదయాలకు భయం కూడా కలుగుతుందండి. అంతంత పెద్దవారు, అన్ని వింత వింత రూపాల వారు వీళ్ళందరూ సేవిస్తూ ఉంటే, అంత మహామూర్తి అక్కడ భాషిస్తూ ఉంటే అది భీమరూపధరం తతః, సభ భీమరూపంగా కూడా గోచరిస్తోంది. కానీ పరమ ప్రీతిగా కూడా అనిపిస్తోంది అన్నాడు ఇక్కడ. దృష్ట్వా మునిగణస్యాసీత్ పరాప్రీతిర్జనార్దన. ఓ కృష్ణ, అది చూసిన మునిగణానికి చాలా ఆనందం కలిగింది సుమా. పైగా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో చెప్తున్నాను విను, ఇంకా విశేషములు చెప్తున్నాడు. ఊర్ధ్వరేతస్కులైన సిద్ధులున్నారు, మరుద్గణములు ఉన్నాయి, వసువులు, అష్టవసువులు వారి సమూహాలతో ఉన్నారు, సాధ్యులు అనబడే దేవతలు 12 మంది వీరు. అలాగే విశ్వే దేవతలు, దేవేంద్రుడు, యక్షులు, నాగజాతి వారు, లోకపాలకులు, అగ్ని. అగ్ని అనగానే అనేక రూపములతో అగ్నిభట్టారు ఉన్నాడు. అలాగే వాతాహ సర్వే, వాయువు అనేక రూపాలతో అక్కడ ప్రకాశిస్తున్నాడు. ఇలా మహాభూతాలు కూడా అక్కడికి వచ్చినాయి. మహాభూతాలంటే అగ్ని, వాయువు చెప్పాడు కనుక మిగిలిన భూతాలు కూడా అన్వయించుకోవాలి ఇక్కడ. అంటే పంచభూతములు, వాటిలో ఉన్న వివిధ శక్తులు, ఇవన్నీ రూపాలు ధరించున్నాయి. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కలిపితే విశ్వం. ఆయన విశ్వేశ్వరుడు కనుక విశ్వేశ్వరుడు విశ్వం ఎలా ఆశ్రయించుకున్నదో చెప్తున్నాడు. విశ్వ మూల శక్తులు ఈ దేవతలందరూ కూడా. ఈ దేవతలతో విశ్వం నడుస్తుంటుంది. పైగా ఋతువులు రూపాలు ధరించి అక్కడ కొలుస్తున్నాయి. అన్ని ఋతువులు అక్కడ ఉండడం వల్ల ఆ చుట్టూ ఉన్న వృక్షాలన్నీ అన్ని ఋతువుల్లో రావలసినవన్నీ ఏకకాలంలో ఇస్తున్నాయట. అందుకే ఋతవ సర్వపుష్పైశ్చ వ్యకిరింత మహాద్భుతై. ఋతువులు రూపాలు ధరించి అన్ని ఋతువుల్లో వచ్చే పుష్పాలని ఆయా ఋతువులు తీసుకుని పరమాత్మకి జల్లుతూ పూజిస్తూ ఉన్నాయి. అంతేకాదు ప్రకాశమైన ఓషధులు అక్కడ ఉన్నాయన్నాడు. ఓషధ్యో జ్వలమానాశ్చ జ్యోతయంతి స్మతధ్వనం. ప్రకాశిస్తున్న ఓషధులు. మనకు ఓషధులు విజ్ఞానం చాలా పోయిందనుకోండి, అనేక దివ్యౌషధులు పోగొట్టుకుంటున్నాం. కానీ కొన్ని ఓషధులు ఉంటాయట, వెలుగుతూ ఉంటాయట. అవి పోల్చడమే కష్టం. పైగా అవి అన్ని కాలాల్లో అందరికీ కనబడవు. హనుమంతుడి సంజీవ పర్వతం కోసం వెళ్ళినప్పుడే ఆ ఓషధులు తమల్ని తాము అంతర్ధానం చేసుకున్నాయన్నారు. ఎందుకు వచ్చిన గొడవని పర్వతమే మోసుకొచ్చాడు ఆయన, వేరే విషయం. ఓషధుల గురించి చాలా విజ్ఞానం ఉందండి. ఒకటే మార్గం చెప్పాడు. ఓషధ్యో జ్వలమానశ్చ, ప్రకాశిస్తున్న జ్వలమానాశ్చ ప్రకాశిస్తున్న ఓషధులు అక్కడ ఉన్నాయి. పైగా రమణీయమైన పక్షులు కిలకిరారవాలు చేస్తూ ఉన్నాయి. కొన్ని పక్షుల శివుణ్ణి చూసి ఆనందంతో నాట్యం చేస్తున్నాయి. కొన్ని పక్షులు కలకూజితాలు చేస్తున్నాయి, పరమేశ్వరుని చూసిన ఆనందంతో అలా ఉన్నాయి. పైగా ఆ గిరి తటమంతా కూడా అనేక దివ్య ధాతువులతో ప్రకాశిస్తున్నాయి. పైగా దివ్య ధాతువులన్నీ ఉండడం చేత ఆ గిరి యొక్క వితర్దికుల్లో అరుగులుగా ఏర్పడినటువంటి కొండ భాగములు ఏవైతే ఉన్నాయో అవి మెత్తని శయ్యలా ఉన్నాయి పరమాత్మకి. దానిపై భగవానుడు ప్రకాశిస్తున్న రూపం ఎలా ఉన్నదంటే వ్యాఘ్ర చర్మాంబరధర. వ్యాఘ్ర చర్మాన్ని అంబరంగా పెట్టుకున్నాడు. సింహ చర్మోత్తరచ్ఛద, సింహ చర్మాన్ని ఉత్తరీయంగా వేసుకున్నట్టు. మనం గజ చర్మం వింటూ ఉంటాం, ఆయనకేముంది ఇదే రూపం అని చెప్పగలమా? అదే సింహ చర్మోత్తరచ్ఛద. వ్యాళ యజ్ఞోపవీతీచ, సర్పాన్ని యజ్ఞోపవీతంగా వేసుకున్నాడు. పైగా ఎర్రని అంగదములు అంటే ఎరుపు కాంతితో ఉన్నటువంటివి భుజకీర్తులుగా అలంకరించుకున్నాడు. హరిశ్వసృజటీ భీమ, నల్లని మీసాలు, నల్లని జడలు, నల్లని కేశాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. వృషభధ్వజుడు అభయ సర్వభూతానాం భక్తానాం వృషభధ్వజ భయకర్తా సురద్విషాం. ఒక్క రూపంలోనే భయము అభయము రెండు ఉన్నాయట.
భయం ఎవరికంటే భయకర్త సురద్విషాం, ఎవరు దేవద్వేషులు అంటే రాక్షసులు మొదలైన వారు, వారికి భయంగా కనబడుతున్నాడు. అదే మూర్తి అభయ సర్వభూతానాం భక్తానాం వృషభధ్వజ, సర్వప్రాణికోట్లకు భక్తులకి కూడా అభయరూపుడే ఉన్నాడు. కానీ భక్తి ఉన్న వాళ్ళకి అభయస్వరూపుడు, పాపాత్ములకి ఘోరస్వరూపుడు అయిన శివుడు కేవలం భక్తున్న వారికే కాదు, సర్వభూతానం సర్వ ప్రాణికోటికి కూడా అభయస్వరూపుడి గోచరిస్తున్నాడు. అలాంటి స్వామిని చూసిన వెంటనే మహర్షులందరూ కూడా దృష్ట్వా మహర్షయ సర్వే శిరోభిరవనింగతాః, శిరస్సుని నేలకు తాటించి పరమేశ్వరుని స్తుతించారు. ఆ స్తుతించిన వాడు సామాన్యులు కారండి. విముక్తాః సర్వపాపేభ్యః క్షాంతాః విగత కల్మషాః. ఎందుకు ఇవన్నీ చదివి చెప్తున్నామంటే వాళ్ళ లక్షణాలు ఎంత అద్భుతమైనవి చెప్తున్నారు. అంటే పరమేశ్వరుడు యొక్క పరమేశ్వరత్వాన్ని గుర్తించడానికి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి సాధ్యమవుతుంది. అసలు దర్శించడమే సాధ్యం కాదా ఆయన్ని? ఒకటి చూడడం, రెండవ స్తుతి చేయడం. దానికి అర్హతలు ఏమిటి? విముక్తాః సర్వపాపేభ్యః, అన్ని దోషములు వాళ్ళకు తొలగిపోయినటువంటి వారు. క్షాంతాః సహనశీలురు, విగత కల్మషాః కల్మషం లేనటువంటి వారు. అలాంటి వారు భూతపతిని స్తుతిస్తున్నారు. ఇక్కడ భూతపతి అనే మాటకు కూడాను సర్వ ప్రాణికోట్లకి పతి అనర్థం. కానీ భూతపతి శబ్దం వచ్చిన వెంటనే అది ఘోరంగా అన్వయించడం కాదు. అందుకే భూతకృత్ భూతబుద్భ్రా భావో భూతాత్మ భూతభావన భావమే ఇక్కడ తీసుకోవాల్సింది. అందుకే భూతపతే స్థానం అలాంటి స్వరూపాన్ని చూసి వాళ్ళు నమస్కారం చేసుకుంటూ తమభ్యా చైలసుత ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ఆ కొండకు ఒక పక్క నుంచి అమ్మవారు వస్తున్నారండి. ఇంతవరకు శివుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, స్తోత్రం చేస్తున్నారు. వాళ్ళందరిలో శివుడు వాళ్ళనే చూస్తున్నాడు, వాళ్ళందరూ శివుడినే చూస్తున్నారు. శివుడు చూడని విధంగా ఆ పర్వతం మరొక వైపు నుంచి కదిలి వస్తున్నారు అమ్మవారు. ఆవిడ వస్తున్న శోభ ఎంత గొప్పగా వర్ణిస్తున్నారు ఇక్కడ. హరతుల్యాంబరధర, శివుడికి తగ్గ వేషం వెచ్చుకొచ్చింది ఆయన. ఆవిడ ఎప్పుడు ఆవిడంతే, ఆయన ఎలా ఉంటాడో దానికి తగ్గట్టు ఉంటుంది. అందుకే మీరు ఎలా ఉన్నా నా వేషం ఎంతేనండి అనదుట ఆవిడ. ఆయన ఏ వేషం వేస్తే ఆ వేషమే. ఇది మంచి మాట. హరతుల్యాంబరధర, హరతుల్య అంబరధర, శివునితో సమానంగా ఉంటుంది ఆవిడ. అంటే ఆయన ఏం వేస్తే అది వేస్తుంది కాదు, అలా వేసిన శివుని పక్కన కూర్చున్నప్పుడు ఎలాంటి వస్త్రం వేయాలో అలా వేస్తుంది ఆవిడ. ఇక్కడ అలా వేసి వస్తుంది. ఆవిడ మహాకాలుడైతే ఇవిడు మహాకాళి, ఆయన భవుడైతే ఇవిడు భవాని, ఆవిడ రుద్రుడైతే ఇవిడు రుద్రాణి. నామసామ్య రూపసామ్యముల గురించి మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అలాగ రూపసామ్యం దానికి తగ్గట్టుగా సమానవ్రతధారిణి, ఆయన ఏం పని చేస్తే దానికి తగ్గట్టు ఉంటుంది. ఆయన పంచకృత్యాల్లో ఈ తల్లి పంచకృత్య పరాయణగా ఉంటూ కృత్యానికి తగ్గట్టుగా ఉండేది. కృత్యసామ్యం, నామసామ్య రూపసామ్య కృత్యసామ్య అవస్థాసామ్య అని చెప్పబడుతూ ఈ వాళ్ళిద్దరు కొన్ని సామ్యం తెలిసి ఉపాసించడమే సమయాచారం. అలాగా సామ్యాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఉమామేశ్వర తత్వావిష్కరణ జరుగుతోంది ఇక్కడ. హరతుల్యాంబరధర సమాన వ్రతధారిని ఒక్క మాట చాలండి. పైగా ఆ దివ్యకాంతలు అమ్మవారికి చెలికత్తులుగా ఆమె పక్క నుంచి నడుస్తున్నారు. ఒక్క తల్లిని పంపిస్తారా? సర్వేశ్వరి, విశ్వేశ్వరి, జగదీశ్వరి. అందుకే ఆమెతో పాటు వస్తున్నటువంటి చెలికత్తులు ఎవరు? దివ్యకాంతలు. ఆ దివ్యకాంతలు ఆమెతో పాటు వస్తున్నారు. దానితో పాటు వస్తున్న వాళ్ళు ఎవరు అంటే దివ్య నదులన్నీ రూపాలు ధరించి పార్వతీమాత వస్తున్నాయట. దివ్య నదులు స్త్రీ రూపం ధరించి గిరిస్రవాభి సర్వాభి పృష్ఠతోనుగతా శుభా, ఆ హిమోత్పర్వత శ్రేణిలో ప్రవహించే దివ్య నదులు. ఆ మాటకు వస్తే దివ్య నదులన్నీ అక్కడి నుంచి వచ్చినవే. అవన్నీ దివ్య రూపాలు ధరించి వస్తున్నాయి. పైగా పరిమళములు కలిగిన దేవకుసుమాల్ని అమ్మవారిపై జల్లుతూ వస్తున్నారు పక్కన అప్సరకాంతులు మొదలైన వారందరూ. ఆ తల్లి మందహాసంతో తతస్మయంతి చిన్న నవ్వు నవ్వుతూ అక్కడున్న వాళ్ళకి సైగ చేసిందిట. సడి చేయకండి, నేను వస్తున్నట్టు తెలియకూడదు అని వీళ్ళను కూడా ఇంకా పూలు జల్లడంలో ఆపమంది. ఎందుకంటే ఇవన్నీ జల్లుతూ ఉంటే వచ్చినట్టు తెలిసిపోతుంది, మీరు ఆపండి అని. సడి చేయవద్దని ఆపి నెమ్మదిగా శివునికి వెనుక నుంచి వెళ్ళింది. శివుడు చూడట్లేదు వచ్చిన విషయం, అందుకే ఆయనకి తెలియనట్టుగా వెనక వైపు నుంచి వచ్చింది. వెళుతూ ఆయన రూపంపై ప్రేమతో ఏం చేసిందంటే తతస్మయంతి పాణిభ్యాం స్నర్మార్థం చారుహాసిని హరనేత్రే శుభేదేవి సహసా సా సమావృణోత్. వెనక్కి వెళ్ళి స్వామికి తెలియకుండా ఆయన రెండు కళ్ళు రెండు చేతులతో మూసిందండి సరదాగా. కొందరు అలా సరసాలు చేస్తూ ఉంటారు, వీళ్ళు అలా మూయడం అనేది.
సరసం శివుని పట్ల చూపించింది, ఇంకెవరి పట్ల చూపిస్తుంది ఆవిడ? అది వెళ్ళి 2 కళ్ళు ముయ్యగానే ఆశ్చర్యకరంగా లోకమంతా చీకటెక్కిపోయింది మొత్తం. ఇది జరిగినటువంటి విషయం. ఇది శివతత్వావిష్కారం జరుగుతుంది ఇక్కడ. తల్లి 2 కళ్ళు ముయ్యగానే చీకటెక్కిపోయింది. సంవృతాభ్యాంతో నేత్రాభ్యాం తమోభూతం అచేతనం. ఎప్పుడైతే సూర్యుడు అనేది లేకుండా అంధకార బంధురమైపోయిందో అప్పుడు జగత్తు తమోభూతం అచేతనమపి, అంటే జడీభూతమైపోయింది జగత్తంతా. నిర్హోమం నిర్వషట్కారం. కర్మసాక్షి అని సూర్యుడు ఉంటే కానీ హోమములు సత్కర్మలు జరగవు. అందుకే నిర్హోమం నిర్వషట్కారం జగద్వై సహసా భవేత్. ఒక్కసారిగా అయిపోయింది ఇక్కడ. పైగా ఆశ్చర్యం ఏంటంటే అందరూ బెదిరిపోయారు ఆ సమయంలో. లోకమంతా బెదిరిపోయింది. కూర్చున్నదేమి హోత్పరత శ్రేణి. ఇక్కడ మూస్తే మొత్తం ప్రపంచంలో సూర్యుడు లేకుండా పోయింది, అంధకార బంధురమైపోయింది. తతో వితిమిరో లోక క్షణేన సమపజ్యత. ఎప్పుడైతే క్షణకాలంలో అంత అంధకార బంధనం అయిపోయిందో, అంటే భగవంతుడి క్షణకాలం అంటే ఇక్కడ లోకంలో చాలా కాలం అయిపోతుంది. ఇక్కడ ఆయన రెప్పపాటు కాలం ఎందరికో కల్పాలు జరిగిపోతుంటాయని తెలిసినదే. అప్పుడు పరమేశ్వరుడు ఒక్కసారి ఏం చేశానంటే ఈ 2 కళ్ళు ముయ్యగానే ఎవరది అనడం, చెయ్యిలాగడం ఏం చేయలేదండి. లోకం ఇటువంటి స్థితికి ఏర్పడిందని చెప్పి పాలనేత్రాన్ని తెరిచాడు ఆయన. వెంటనే ఇక్కడ పాలనేత్రం తెరియగానే జ్వాలాచ మహతీ దీప్తాలలాట తస్య నిస్తృత. ఒక మహాజ్వాల బయటకు వచ్చింది. ఎందుకంటే వెలుగు వేడిమి ఇప్పుడు కరువు అయిపోయాయి. సూర్యుడు కనబడకపోయేటప్పటికల్లా ఆ వెలుగు వేడిమి ఇవ్వాలంటే ఇంకో ఎవరికి మిగిలేడు? అగ్ని. కనుక అగ్నిని వెంటనే పాల నుంచి జ్వలింపజేశాడు. తృతీయం చాస సంభూతం నేత్రమాదిత్య సన్నిభం యుగాంత సదృశం దీప్తం యానాసౌ మధితో గిరి. ఈ వచ్చిన అగ్ని ఏం చేసిందంటే మొత్తం అక్కడున్న అడవిని మొత్తం దగ్ధం చేసింది. అందమైన, ఇంతవరకు వర్ణించేమే ఎంత బాగుంది అనుకుని అంత చక్కని అడవి, అన్ని ఔషధులతో పూలతో అద్భుతంగా ఉన్నటువంటి అరణ్యం అంతా ఆ కంటి మంటల్లో తగలబడిపోయింది. మొత్తం అందమైన హోత్పర్వతం అంతా తగలబడిపోయింది. ఇది చూసి అమ్మవారికి ఒక్కసారి ఆశ్చర్యం కలిగి ఆ 2 కళ్ళు తీసేసి, 2 కళ్ళ మీద చేతులు తీసేసి 2 చేతులు దోయిలించి ఆయన ముందుకు వచ్చి నమస్కారం చేసింది. ఏమిటి వైపరీత్యం? మీతో సరసం చేయడం కూడా ప్రమాదంగానే ఉంది ఇక్కడ. ఇదే తీసుకుని అన్నమయ్య ఒక పాటలో అంటాడండి, చాలు చాలును భోగ సమయమున్న మయిమనపు పాలు పడునట ఏటి బ్రతుకురాబోరి అనొక పాటలో, కనుమూసి జగమెల్ల కలయ చీకట్లైన గ్రక్క నిను వదిలే అన్నాడు ఇక్కడ. అలాగే ఇందుముఖి నిన్ను కౌగిలించి గట్టిగా పట్టుకోనే జగమెల్ల కదలా. గట్టిగా విష్ణువుని ఆలింగనం చేసుకోగానే లోకాలన్నీ కందిపోయేట. ఎందుకంటే ఆయన లోపల ఉంటాయి లోకాలు. ఆయన కళ్ళు మూయగానే లోకం చీకటైపోయిందని విడిచిపెట్టేసింది అమ్మవారు. అంటే చాలు చాలును భోగ సమయమున మైమరపు పాలు పడునట ఏటి బ్రతుకురావోరి. ఈ కీర్తనలు ఎంత గొప్పగా చెప్పాడంటే సరదాగా ప్రణయంతో సరసం చేద్దామన్నా ఇంత కష్టంగానే ఉంది అని భావం. బహుశా ఈ భావాలకు మూలం భారతంలోంచి కూడా రావచ్చు. మొత్తానికి ఇక్కడ అద్భుతమైన భావం ఏం చెప్పారు? పరమాత్మ కళ్ళు మూయగానే లోకం చీకటెక్కిపోయిందిట. అప్పుడు 3వ కళ్ళు తెరవగానే లోకానికి వెలుగు వేడి రావచ్చు, కానీ సమీపంలో ఉన్న ఈ అరణ్యం అంతా దగ్ధమైపోయింది అది చూస్తుండగా. పైగా అందమైన మర్రి చెట్లు, వివిధములైన వృక్షాలు, ఇవన్నీ కూడా దివ్యౌషధాలతో ఉన్న వనమంతా తగలబడిపోతూ ఉన్నది. మృగ సమూహాలు పారిపోయి దిక్కుతోతక అవి శివుని దగ్గరకు కూర్చున్నాయి. ఎందుకంటే ఆయన రక్షణ స్థానం కనుక ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నాయి. వాటితో సభాస్థలి కిర్కిరిసిపోయిందన్నాడు. అంటే అగ్ని బాధ తట్టుకోలేక పారిపోయి వచ్చిన జంతువులన్నీ శివుని చుట్టూ కూర్చున్నాయి ఇక్కడ. ఇలాంటి స్థితి చూస్తూ ఇంకా రగులుకున్న మంటలు చల్లారలేదు, అలా రగులుతూనే ఉన్నాయి పర్వతాల్లో. ఇది చూసి పార్వతీదేవి స్వామికి శరణు వేడుతూ నమస్కారం చేసింది. ఎందుకంటే పితుర్దైన్యం అనిచ్చంతీం ప్రీతాపశ్యత్ తదాగిరిం. ఆమె తన తండ్రికి కలిగిన వేదాన్ని తట్టుకోలేకపోయింది. ఆమె తండ్రి ఎవడు? హిమవంతుడు. అది గిరి రూపంలో ఉన్న హిమవంతుడికి అగ్నిజ్వాలలు రాగానే ఆవిడ ఎప్పుడైతే బాధపడ్డం చూసాడో శివుడు, ఆయన స్వరూపం చూడండి, ప్రార్థించడం ఏమీ లేదు, ఆమె బాధపడ్డం గమనించాడు. గమనించిన వెంటనే ఏం చేశాడంటే ఆయన చల్లని చూపులతో చూశాడు. ఇక్కడ క్షణేన ఎప్పుడైతే చల్లని చూపులతో చూశాడో స్వామి ప్రీత్యా అపశ్యత్ తదాగిరిం. అంటే దీన్ని బట్టి శివుడి చూపులు చల్లనివా వేడివా? ఇప్పుడు మళ్ళీ అడుగుదాం, చల్లదనం కావాలా వేడి కావాలా? ఇప్పుడు మీరు వాతావరణం బట్టి చెప్పచ్చు నాకు, అంతే కదా. కానీ మంచులో కూర్చోబెట్టామనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? వేడి కావాలనిపిస్తుంది. వేడిలో కూర్చోబెడితే చల్లగా. మొత్తానికి కూడా అర్థమైంది 2 కావాలని ఇక్కడ. కానీ భగవానుడు అగ్నిని చూపించిన కన్ను ఆయన దగ్గర ఉంది,
తిరిగి వీటిని చల్లబరిచిన కన్ను అక్కడే ఉన్నది. ఇక్కడ ఇది కొంచెం ఆలోచిస్తే ఔచిత్యం అందం కనబడుతుందండి. ఇక్కడ ఋషులందరూ తరపున నారదులు వారు చెప్తున్నారు కథ అంతా. ఎవరికి? కృష్ణుడికి. అప్పుడే కృష్ణుడు నుంచి వచ్చిన అగ్ని మొత్తం తగలబెట్టడం, మళ్ళీ కృష్ణుడు చల్లగా చూస్తే మొత్తం బాగుపడడం చూసినటువంటి ఋషులు ఏదైనా ఆశ్చర్యం మీకు చూస్తే చెప్పండి అంటే ఇలాంటిదే వాళ్ళు గుర్తుకొచ్చింది. ఇదివరకు శివుడి దగ్గర చూసింది అది చెప్తున్నారు. అది అందమైన అనుబంధం. అంటే ఇక్కడ కృష్ణుడు ఎలాగో అక్కడ శివుడు చేసింది అలాగే కనబడుతుంది. ఆయన నుంచి వచ్చిన తపోగ్ని మొత్తం తగలబెట్టి ఊరుకుంది, మళ్ళీ చల్లగా చూస్తే పర్వతం అంతా బాగుపడింది. అదే శివుని నుంచి కూడా వచ్చింది. అయితే శివుని నుంచి తపోగ్ని కాదు, అమ్మవారు కళ్ళు మూసేయడం వల్ల హఠాత్తుగా జరిగింది ఏంటంటే లోకానికి కూడని విషయం జరిగింది. అందువల్ల వెంటనే తిరిగి సవరించడానికి శివుడు ఏం చేశాడంటే అగ్నిని తీసుకొచ్చాడు. కోపంతో తేలేదు ఆయన. చూడండి, కోపంతో మూడో కన్ను తెరిచాడు. కోపంతో ఆయన తెరవలేదు, లోకానికి ఇబ్బంది కలుగుతుంది తెరిచాడు. లోకానికి ఇబ్బంది తొలగించడానికి వచ్చిన అగ్ని ముందు ఇక్కడ ఇబ్బంది కలిగించింది. ఇక్కడ తప్పదేది. మళ్ళీ అమ్మవారాలు నిలబడగానే ఆవిడ చెయ్యి వదిలేసింది కనుక ఇంకా బాధ లేదు. అప్పుడు స్వామి చల్లగా చూశాడు, ప్రీతితో చూశాడు. ప్రీతితో చూడగానే తగలబడినవన్నీ మళ్ళీ పచ్చగా మారాయి. మళ్ళీ చక్కడ పువ్వులు, పళ్ళు, వృక్షాలు అన్నీ బాగున్నాయి. జంతువులు అమ్మయ్య అనుకున్నాయి. మొత్తం స్వస్థితి పొందింది హిమవద్గిరి. ప్రకృతిస్థంగిరిం దృష్ట్వా ప్రీతాదేవం మహేశ్వరం. అంతేకాదు, ఆయన ఏమైనా కోప్పడతాడేమో అని కూడా అనుకుంది. ఏంటి, నువ్వు తొందరపాటుతో కళ్ళు మూసేయడం వల్ల లోకానికి ఇంత ప్రమాదం కలిగించుడు అని కోప్పడతాడేమో అనుకుంది. కానీ అలా చేయలేదు. మందహాసం చేశాడు ఆయన. చిరునవ్వుతో చూస్తున్నాడు, ప్రీతిగా చూస్తున్నాడు. దానితో అమ్మవారు అమ్మయ్య అనుకుందిట. ప్రకృతిస్థం గిరిందృష్ట్వా ప్రీతాదేవం మహేశ్వరం ఉవాచ సర్వలోకానాం పతిం శివం అనిందిత. ఏ దోషము లేని ఆ తల్లి సర్వలోకమునకు ప్రభువైన శివుని నమస్కరిస్తూ అన్నది. ఆమె అడుగుతున్న ప్రశ్న ఇక్కడ వస్తున్నది. ఇక్కడి నుంచి మాటలు మొదలవుతున్నాయి. ఈ మాటలు కొన్ని మొదటొచ్చినవన్నీ కూడా శివతత్వం గురించి కొంతమేర, ఆ తర్వాత వచ్చినవన్నీ కూడా లోకంలో ధర్మాల గురించి ఇది మొదలవుతున్నాయి. అమ్మవారు మొదట అడిగిన మాట ఏమిటంటే సంబోధిస్తూ భగవన్ సర్వభూతేశ శూలపాణి మహావ్రత. ఎప్పుడు మహావ్రతపరాయణుడైన, అంటే మహావ్రతములన్నీ ఆయన స్వరూపం, అదొక భావం. ఈ సృష్టి స్థితులైన జగత్తును నడపడమే గొప్ప వ్రతంగా కలిగినటువంటి వాడైనా సంశయో మే మహాన్ జాత తన్మే వ్యాఖ్యాతు మర్హసి. నాకు గొప్ప సందేహం కలిగింది, దాన్ని మీరు వివరించి చెప్పాలి సమాధానం. అసలు మీకు మూడో కన్ను ఇప్పుడు ఎందుకు పుట్టింది హఠాత్తుగా అంటే మరి అమ్మవారికి తెలియవా? ముందే చెప్పుకున్నాను, తెలియక కాదు, తెలిసినప్పటికీ అలా అడగడంలో మర్మం ఉంది. మరి లేకపోతే కృష్ణుడికి ఏం తెలియదని ఆశ్చర్యం ఏదైనా మీరు ఈ మధ్య చూస్తే చెప్పండి అని అడిగాడు ఆయన ఇక్కడ. అలాగే అమ్మవారు కూడా అక్కడ అడుగుతున్నారు ఇక్కడ, కిమర్థంతే లలాటేవే తృతీయం నేత్రం ఉత్థితం. ఇవాళ హఠాత్తుగా మీ లలాటంలో మూడవ కన్ను తెరుచుకోవడానికి కారణం ఏమిటి? ఈ పర్వతం ఎందుకు దగ్ధమైంది? మళ్ళీ పూర్వస్థితికి ఎందుకు తీసుకొచ్చావు? మళ్ళీ నా తండ్రిని చెట్లతో ఎందుకు కప్పేశావు? అంటే ముందు తగలబెట్టేశావు, ఇప్పుడు మళ్ళీ చెట్లతో కప్పేశావు. ఈ సంశయం నా మనస్సులో తిరుగుతోంది. దేవదేవా నమస్తుభ్యం తన్మే శంసితు మర్హసి. నువ్వు నాకు వివరించాలి అనగానే అప్పుడు శివుడు చెప్తున్నాడు, నువ్వు తప్ప ఇంకెవరు నన్ను ఇలా అడగలేరు అన్నాడు. ఇది మొట్టమొదటి చెప్పిన మాట అండి ఇక్కడ. తద్రుతే మాంహి వై ప్రశ్నం నశక్యం కేనచిత్. అదే నన్ను చూస్తే చాలు మాట్లాగిపోతాయి, అంతే కదా, ఆయన చూస్తే మాట్లాగిపోతాయి. అలాంటి ఆయనతో మాట్లాడాలి అంటే మాట్లాడగలిగేది ఎవరు? ఆవిడే. పైగా మౌనం వ్యాఖ్య అయినటువంటి మహానుభావుడి దగ్గర మాట్లాడించేది ఆవిడే. అందుకే నువ్వు తప్ప నన్ను ఎవరు అడగలేరు ఇలాగా. పైగా ఎలాంటిదైనా నీకోసం చెప్పచ్చు అంటే ఎంత ప్రేమ చూడండి. నువ్వు అడిగితే ఏదైనా చెప్పచ్చు. అది ప్రకాశం వా ఎదివా గుహ్యం. అదే ప్రకాశం కావచ్చు, రహస్యం కావచ్చు, అంటే బయట పెట్టదగ్గది, బయట పెట్టకూడనిది ఏదైనా సరే నీకు మాత్రం చెప్పచ్చు. ఇవాళ నువ్వు అడిగేవి కనుక అస్యాం సంసది శృణు తత్సర్వమఖిలం. ఇవాళ ఈ సభలో అన్ని విను అంటే అర్థం శివుడు పార్వతికి చెప్తూ ఉండగా సభలో అందరూ వింటూ ఉంటారన్నమాట. అందుకే సభలో విను నువ్వు అని చెప్తూ, నేనెవరిని? నేను కళ్ళు మూసుకుంటే లోకానికి అంతటికి చీకట్లా. నేను మూసుకోలేదు, అందుకే ఎప్పుడు ముయ్యను నేను కళ్ళు. నువ్వు మూసేసావు, లోకానికి చీకటి వచ్చింది. నేను మూస్తే లోకానికి చీకటి ఏంటంటే ఇప్పుడు నేను లీలగా ఒక రూపం ధరించి ఒక చోట కనబడవచ్చు,
నా అసలు స్వరూపము విశ్వమే నా శరీరము. ఇది ముఖ్యంగా చెప్తున్నాడు. ఇది శివుడంటే ఏమిటి? విశ్వరూపాయ వై నమో నమః మంత్రం చెప్తుంది. ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః మంత్రమే అది. విశ్వేశ్వరుడు వేరు, విశ్వరూపం వేరు కాదు. విశ్వం నేను, పది విశ్వంలో నేను ఎలా ఉంటాను? కూటస్థం. కూటస్థం అనే మాట చాలా విశేషమండి. కూటస్థం అంటే నిర్వికారముగా ఆధారముగా ఉండడం. ఈ రెండు అర్థం చేసుకుంటే చాలు. కూటస్థ శబ్దానికి రెండు రకాల నిర్వచనం ఉన్నాయి. మనం బిందెలు మాటలు వేయడం చూస్తుంటాం. ఒక కొయ్య మీద పెట్టి ఆ బిందెని కొడతారు. ఆ కొట్టేదంతా దేన్ని? ఆ బిందెని దానికి సరిచేసేస్తారు. మరో బిందె వస్తుంటుంది. మారుతుంటే బిందెలు మారకుండా ఉన్నది ఏది? కనుక మారుతున్న జగత్తంతా దేని ఆధారంగా నడుస్తుంటుందో వాడిని కూటస్థం అంటారు. దీనిలో మరొకటి ఏంటంటే నిర్వికారం. ఇది ప్రధాన అర్థం. మరొక మరి చెప్పారు, కూటము నందు స్థ ఉన్నవాడు. కూటం అంటే సమూహము. ఇంద్రియ సంఘాతము, మన ఇంద్రియములు ఉన్నాయి, అలాగే లోపల ప్రాణములు ఉన్నాయి, మనశ్శక్తులు ఉన్నాయి, ఇవన్నీ కలిపి కూటము. ఈ కూటములో ఎవడైతే అధిష్టానముగా ఉన్నాడో వాడు కూటస్థుడు అంత కూడా చెప్పారు ఇక్కడ. కానీ విశ్వరూపుడైన భగవానుడు, విశ్వమునికి ఆధారమై ఉన్నవాడు కూడా ఆయనే. అదే సర్వేషామేవ లోకానాం కూటస్థం విద్ధిమాం ప్రియే. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన రహస్యములండి రెండు. పైగా కృష్ణుడు వింటూ ఉండగా ఋషులు చెప్తున్నారు, మదధీనా శ్రేయోలోక యథా విష్ణువు తథా మయి. ఈ మాట, ఈ సర్వలోకములు నా అధీనములు అంటే నాకు లోబడి ఉన్నాయి. అందుకే మనం మాట అంటూ ఉంటాం, శివుని యాజ్ఞ లేనిదే. ఎంతమంది చెప్తారండి? శివుని యాజ్ఞ లేనిదే అమ్మయ్య తెలుగు బతుకుతుంది. అందుకే అనేక వాళ్ళు చెప్పుకున్న సామెతలు బతికించుకుంటే చాలు సంస్కృతి బతుకుతుంది. ఆ మాట ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే అందులోనే ఇది మహావాక్యం కాదండి. శివుని యాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అంటే పిపీలు కాదు బ్రహ్మపర్యంతం. ఎవరి ఆజ్ఞతో నడుస్తున్నదో వాడు భగవానుడు. చాలది ఒక్క మాట. అందుకే మదధీనాస్త్రయోలోక ఈ మాట చెప్పడం వరకు సరిపోయిందండి. యథా విష్ణువు తథా మయి, అది అందం. విష్ణువునందు ఏ విధంగా లోకములన్నీ ఉన్నాయో నాయందు కూడా అలాగే ఉన్నాయి. ఏమిటి భావం? ఇవి మహాభారతంలో చెప్తున్న మాట. ఇది నేను శివపురాణంలోనో స్కాంద పురాణంలోనూ తేలేదు. ఎందుకంటే అవి ప్రమాణం చెప్తే తామస పురాణాలు మాకు అక్కర్లేదంటాడు. తామస పురాణమైన వ్యాస భగవానుడే కదా రచించాడు. తామస పురాణములు ప్రమాణములు కావు అని వ్యాసుడు అన్నాడా? మనమెవరం అవడానికి? పైగా అక్కడ చెప్పిన సాత్విక రాజస్తామసములు మనం అనుకునే సత్వరజస్తమో గుణాలు కావు. అది ప్రవృత్తి ఆనంద నివృత్తి అని 3 లక్షణములతో చెప్పినవి. ఇవేవీ తెలియకుండా, సంప్రదాయములు తెలియకుండా కేవలం ఇతర మతాల వలనే మా దేవుడు మాత్రమే తరింపజేయును, ఇతర దేవుల్ని ఆరాధించుని వారు పాపాత్ములు అని మాట్లాడడం ఉన్నదే అది సనాతన ధర్మానికి విరోధము. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన లక్షణం. అంటే నువ్వు అలా అంటే ఇంకోడు అంటాడు. సనాతన ధర్మంలోని విశాలత ఏమైపోతుంది? ఒకే తత్వాన్ని అనేక రూపాలతో ఆరాధించేవారే సనాతన ధార్మికులు అని చెప్పిన వేద హృదయం ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు కదా. అందుకే విష్ణు శివ కృష్ణ రామాది పదముల అర్థములన్నీ పరబ్రహ్మతత్వంలోనే పర్యవసిస్తున్నాయి. అదొక్కడు గ్రహించగలిగితే, ఇక్కడ భారతంలో వాక్యం చెప్తున్నాం, మదధీనాస్త్రయో లోకా యథా విష్ణువు తథా మయి. విష్ణువునందు ఎలాగో అలాగే నాయందు లోకములున్నాయి. ఇప్పుడు చిన్న కథలోకి వెళితే, లోకాలన్నీ విషంతో బాధపడుతూ ఉంటే క్షీరసాగర మథనం అనంతరం మొట్టమొదటి వచ్చింది విషమే. ఆ విషంతో లోకాలు దగ్ధమవుతుంటే నిగ్రహించాడు పరమేశ్వరుడు. అంతున్న దాన్ని తీసుకుని కంఠంలో పెట్టుకున్నట్ట. ఏమంటే ఒక చేదు ముద్దని గొంతులో ఉంచుకోవడం కష్టం, వెంటనే దిగమింగాలనే అనిపిస్తుంది కనీసం. అలాంటి బయట వదిలేక లోపల ఉంచక కంఠంలో ఎలా పెట్టుకున్నాడండి అంటే, బయట లోకాలు లోపల లోకాలు దగ్ధమవకూడదని కాపాడాడని మనం చదువుకుంటున్నాం. భాగవతంలో ఉంది, ఎక్కడో లేదు. విష్ణు సంబంధమైన భాగవతంలోనే శివుడు విషాన్ని ఎలా నిగ్రహించాడో చెప్పాడు. అంతేగాని విషాన్ని నిగ్రహించని శివుడికి చెప్పగానే శివుడు అమ్మవారి పర్మిషన్ తీసుకొస్తాను వెళ్ళాడని, ఈ లోపల విషాన్ని అంతటి విష్ణువే మింగేశాడని, శివుడు రాగానే ఇందాక విషం మింగమన్నావంటే నేనే మింగేశాను, ఈ పిసం నాకేసేయని చెయ్యి ఇచ్చాడని పిచ్చి కథలు కల్పన చేస్తూ ఉంటే వాటిని ఎలాగండి గౌరవిస్తాం? అది భాగవతంలో కథే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, భారతంలో కథే చెప్పుకుంటున్నాం, మర్చిపోవద్దు. ఇన్ని పురాణాల్లోనేనా ఈ కథే ఉంది తప్ప వెర్రిమొరి కథల్లో. మనకు అనుకూలంగా మనం కొత్త పురాణాలు సృష్టిస్తే అవి ప్రమాణాలు ఎలా అవుతాయండి? అష్టాదశ పురాణాల్లో ఉన్న ప్రతి వాక్యము మనకు ప్రమాణమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అలా గౌరవించాలి. పురాణాన్ని గౌరవిస్తే అలా గౌరవించు, లేదా వేదాన్ని గౌరవించే పద్ధతి మరొకటి ఉంది, వేదాంతాన్ని గౌరవించే ఒక పద్ధతి ఉంది.
ఇది గ్రహించగలగాలి. కనుక శృతి స్మృతి పురాణములను గౌరవించే సనాతన ధార్మికుల విషయం తెలుసుకోవాలి. అప్పుడు పరమేశ్వరుడు లోపల లోకాలు బయట లోకాలు తగలబడకూడదని కంఠంలో పెట్టుకున్నట్ట. అంటే శివుల్లో కూడా లోపల లోకాలు ఉన్నట్టు అక్కడే చెప్పాడు కదా, భాగవతంలోనే చెప్పాడు. మరి విష్ణువులో కూడా లోకాలు ఉన్నాయి కదా, ఆ మాట ఎన్ని మార్లు చెప్తాడు. జగజ్జాలములున్న బొజ్జ కట్టన్వశమే అని కూడా చెప్పారు కదా. అంటే కృష్ణుల్లో కొన్ని లోకాలు, శివుల్లో కొన్ని లోకాలు ఉన్నాయన్నమాట. అనుకుంటే పొరపాటు పడ్డామన్నమాట. అన్ని లోకాలు శివుల్లో ఉన్నాయి, అన్ని లోకాలు విష్ణువులో ఉన్నాయంటే అర్థం ఏంటి? విష్ణువు శివుడిని రెండుగా కనబడుతున్న విశ్వరూపుడైన భగవానుడు ఒక్కడే అని స్పష్టంగా అక్కడ చెప్తున్నారు కదా. ఎంతకంటే ఇంక అన్వయం ఇంకెలా చేయగలం? భాగవతాన్ని తీసుకున్నా. అందుకే ఇక్కడ శివుడు పార్వతీమాత చెప్తున్నాడు, మదధీనాస్త్రయో లోక యథా విష్ణువు తథామయి స్రష్టా విష్ణు అహం గోప్తా ఇచ్చేతద్విద్ధిభామిని. మాట అలా చెప్పాడు చూడండి. ఎంత సృష్టి చేసినది విష్ణువైతే రక్షించేది నేనన్నాడు. సాధారణ మనమే అనుకుంటాం సృష్టించేది బ్రహ్మ, రక్షించేది విష్ణువు, సంహారించేది శివుడని. ఇప్పుడు ఎలా వచ్చింది చూడండి. ఏం శివుడు రక్షించడా? శివుడు రక్షించకపోయి ఉంటే ఆ విషజ్వాలకు ముల్లోకాలు తగలడిపోయేవి. ఎన్ని మార్లు శివుడు దేవతలను రక్షిస్తున్నాడు, భక్తులను లోకాన్ని రక్షిస్తున్నాడు. రక్షించవలసిన సమయంలో రక్షిస్తాడు, లయం చేయవలసిన సమయంలో లయం చేస్తాడు. ఆ రెండూ చేస్తున్నది ఆయనే. కనుక రక్షకుడు అనగానే విష్ణు అంటామే. ఇక్కడేమన్నాడు? స్రష్టా విష్ణు అహం గొప్త అన్నాడు. అంటే ముగ్గురులో ఎవరికైనా దేనికైనా అన్వయించుకోవచ్చు, ముగ్గురు మూర్తుల్లో. ఇది రహస్యం. అది స్రష్టా విష్ణు అహం గొప్త ఇచ్చేతద్విద్ధి భామిని. పైగా అలాంటి నేను విశ్వశరీరుణ్ణి గనక, విశ్వానికి ఆధారభూతుడిని గనక నాకు ఏది తగులుతుందో జగత్తుగా తగులుతుంది. ఇది గొప్ప మాట చెప్పారండి. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకే శివపూజ ఎందుకు చేయాలంటే శివుడికి ఏమి సమర్పిస్తామో లోకానికి అది లభిస్తుంది. ఇది దీనిలో అర్థం చేసుకోవాల్సింది. ఇది తెలియ కొంతమంది శివాలయానికి వెళ్ళి లింగం మీద అంత పాలు పోసేయడం ఎందుకు? అది పేదలకు పంచవచ్చు కదా, తమరు అవినీతితో సంపాదించిన డబ్బంతా లోకానికి పంచవచ్చు కదా అని వాడిని అడిగితే వాడు ఏమంటాడండి? ఇక్కడ పంచవచ్చు కదా అని కనిపించేది హిందూ ధర్మానికి మాత్రమే. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అప్పుడు వాడు ఏం చెప్పాలి? మేము రాయి మీద పోయట్లేదండి, శివుడి మీద పోస్తున్నామని భక్తుడు చెప్తే చాలు. నీకు అది రాయి, నాకు ఆ శివుడు అయిపోయింది ఇక్కడ. దానికి మనం ఒకప్పుడు చెప్పుకున్నాం, వృక్షస్య మూలశేకేన శాఖాపుష్యంతి వయ్యథా. అద్భుతమైన మాట. కనిపించే కొమ్మల నుంచి పువ్వులు పళ్ళు కావాలంటే కనిపించని వేరుకు నీరు పోయాలి, అవునా లేదా? నువ్వు నీళ్ళు ఎక్కడ పోస్తున్నావు? తెలిసిన పిల్లాడు కూడా అడిగట్ట, పువ్వులు పళ్ళు కొమ్మల్లో వస్తాయి కదా మమ్మీ, అప్పుడు నీళ్ళు అక్కడే పోయాలి కదా, కనబడిన మట్టిలో పోస్తాడు ఏంటి నాన్న అన్నట్టు ఒక ఆయన. అప్పుడు ఆ పిల్లాడిని ఏమన్నానండి? మూర్ఖ, కనిపించే కొమ్మలోంచి ఫలం కావాలంటే కనిపించని చెట్టు మూలంలో మట్టిలో నీళ్ళు పోయాలి చెప్పాలి. అలా కనిపించే విశ్వం నుంచి ఫలం కావాలంటే కనిపించని విశ్వమూలమైన విశ్వేశ్వరుడికి అర్పించాలి. నువ్వు అది చేస్తున్నావు అక్కడ. దానికి తగ్గ ప్రక్రియ ఉంది, దానికో తగ్గ మంత్రం ఉంది. ఎలా చేస్తే భగవంతుడికి వెళుతుందో అలాంటి ఒక వ్యవస్థని మన వాళ్ళు అర్చన రూపంలో ఏర్పాటు చేశారు. స్పష్టంగా కనబడుతుంది. అందుకే స్వామి అన్నాడు, తస్మాద్ యదా మాం స్పృశతి శుభం వా యది వా ఇతరాత్ తథైవేదం జగత్సర్వం తత్తద్భవతి శోభనే. అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. శుభమైన అశుభమైన నాకు తగిలితే అది సర్వజగత్తుకి వస్తుందన్నాడు ఇక్కడ. కనుక నువ్వొచ్చి నా కళ్ళు మూసేవు అంటే సర్వజగత్తుకి కన్నెవడు? విశ్వరూపుడైన భగవానుడికి కన్నెవరు? చక్షో సూర్యో అజాయత. పురుషుక్తంలో చదువుతున్నాం కదా, ఎవరి నేత్రము నుంచి సూర్య భగవానుడు ఉత్పన్నమయ్యాడు అంటే ప్రకటింపబడ్డాడో ఆ భగవానుడు కన్ను మూసేస్తే ఇంకా సూర్యుడు ఏం ప్రకాశిస్తాడు? ఇదొక్కటి తెలుసుకోవాల్సింది. కానీ మనం పూజించే శివుడు అనేవాడు హిందువులకు సంబంధించిన ఒకానొక దేవుడు అని కాదు, ప్రపంచ శరీరుడైన పరమాత్మ, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యభగవానుడే అనే నేత్రము. ఇప్పుడు చెప్పండి, శివుడెవరు? సృష్టిలో ప్రతివాడికి దైవం. ఆయన నేత్రం ప్రతివాడికి వెలుగునిచ్చే సూర్యభగవానుడు. స్పష్టమైపోలేదు? అందుకే చాలా చక్కగా చెప్తున్నాడు ఇక్కడ, నేత్రేమే సమృతే దేవి త్వయా బాల్యాత్ అనిందితే. నువ్వు కేవలం చాపల్యం చేత, బాల్యాత్ అంటే ఇక్కడ చాపల్యం, ఏమీ తెలియని అమాయకత్వం చేత వచ్చిన కళ్ళు మూసేసేవెప్పుడో ఆ క్షణమే లోకమంతా వెలుగును కోల్పోయింది. ఎప్పుడైతే నష్ట ఆదిత్యే తథాలోకే, లోకంలో ఆదిత్యుడు నష్టమయ్యాడో వెంటనే చీకటి వ్యాపించిపోయింది. అప్పుడు నేను తృతీయం లోచనం దీప్తం సృష్టం మే రక్షతా ప్రజా, లోకాన్ని రక్షించడానికి మూడో కన్ను తెరిచాను. అది కూడా లోక రక్షణ కోసం తెరిచాను.
అని చెప్తూ అప్పుడు ఆ కంటి నుంచి తేజస్సు వచ్చింది. దానితో పర్వతం దగ్ధమైన మళ్ళీ నీ ఆనందం కోసం మళ్ళీ పూర్వస్థితిని ఇచ్చాను. త్వత్ప్రియార్థంచ మే దేవి ప్రకృతిస్థ పునఃకృత. నీ ఆనందం కోసం మళ్ళీ పూర్వస్థితిని ఇచ్చాను. ఇది స్వామి చెప్తున్నటువంటి మాట. ఇంకా ఆవిడ ఆనందిస్తూ ఇంకా స్వామి గురించి కొన్ని ప్రశ్నలు వేస్తుంది. నీ చుట్టూ 4 ముఖాలు ఎందుకున్నాయి అని అడుగుతోంది ఇక్కడ. భగవాన్ కేనతే వక్త్రం చంద్రవత్ ప్రియదర్శనం. ఒక ముఖం చూస్తూ ఉంటే చంద్రుల్లా చల్లగా ప్రియంగా అనిపిస్తుంది. చంద్రుడిని చూస్తుంటే అంతసేపు అని చూడాలనిపిస్తుంది. సూర్యుడిను కావాలి కానీ కళ్ళెత్తి చూడలేం. అలాగే అగ్నిభట్టారకుడిని చూడలేం. కానీ నీ ముఖంలో నాకు వింత కనబడుతుంది అయ్యా. అదేమిటంటే చంద్రవత్ ప్రియదర్శనం. చంద్రుడిలా ప్రియంగా కనబడుతోంది నీ ముఖం ఒకవైపు. అది పూర్వం తథైవ శ్రీకాంతం ఉత్తరం పశ్చిమం తదా. ఒక్కొక్క ముఖానికి చెప్తున్నాను చూడు. నీ తూర్పు ముఖం నాకు చంద్రుడిలా చక్కగా కనబడుతుంది. నీ ఉత్తర ముఖం పశ్చిమ ముఖం కూడా కాంతితోనే భాషిస్తున్నాయి. దక్షిణ ముఖం భయంకరంగా ఉంది. అక్కడ నీ కపిల జటలు అంటే ఎరుపు రంగుతోని జటలు అక్కడ కనబడుతున్నాయి పైకి. పైగా నీ కంఠం నల్లగా నెమలి పింఛంలా ఉన్నది. ఒకటేమో చక్కని వెన్నెల్లా ఉంటే మిగిలిన 2 కాంతులతో ఉన్నాయి. ఒకటి భయంకరంగా ఉంది. 4 అయిపోయాయి. నీ కంఠం చూస్తే నెమలి పింఛన్ రంగులో ఉన్నది. పైగా నీ చేతిలో ఎప్పుడూ ఒక ధనుస్సు పట్టుకుంటావు. దాని పినాకం అనే పేరు కూడా ఉన్నది. అదేమిటో నాకు తెలుసుకోవాలన్నది. పైగా ఎప్పుడు జడలు ధరించి ఉంటావు, బ్రహ్మచారిగా ఉంటావు. ఏమిటిది? నువ్వు బ్రహ్మచారిగా ఎందుకు ఉంటావని వాళ్ళ ఆవిడ అడగడం చాలా బాగుందండి ఇక్కడ. అంటే బ్రహ్మచారి శబ్దానికి ఏదో అర్థం ఉందన్నమాట. పైగా ఈ సంశయాల్ని నువ్వు పూర్తిగా నివారించాలి. ఎందుకు అంటే నాకు 2 లక్షణాలు ఉన్నాయి, అందుకే నువ్వు సమాధానం చెప్పాలి. సధర్మచారిణీ చాహం భక్తాచేతి వృషధ్వజ. నీకు సహధర్మచారిణ్ణి కనుక నాకు చెప్పాలి. అంటే నీకెందుకు నోరు ముయ్యి అనకూడదు భార్యని. దీన్ని బట్టి తెలుస్తున్నది ఇక్కడ. చెప్పాలి భార్యకి స్నేహితురాలుగా సధర్మచారిణి. రెండవది ఏమిటంటే భక్తాచ. నీకు భక్తురాల్ని. నీకు భక్తురాలని ఇప్పుడు చెప్పాలా? నీకోసం ఎంత తపస్సు చేశానో అంత తపస్సు చేసుకునే దొరకలేదు తమరు. కాబట్టి నీకు భక్తురాల్ని అనగానే అప్పుడు స్వామి సంతోషించి చెప్తున్నట్ట. ఆ మాటికి అప్రిసియేషన్ అనేది చూడాలండి భార్యతో మాట్లాడుతున్నప్పుడు. తస్యా ధృత్యాతి బుద్ధ్యాతి ప్రీతిమాన్ అభవత్ ప్రభు. ఆమె యొక్క ధైర్యానికి, ఆమె యొక్క జ్ఞానానికి, తెలివికి సంతోషించి మాట్లాడుతున్నాడు. సంబోధనలు కూడా ఎంత అందంగా అడుగుతున్నాడంటే, ఓ సుందరి, చక్కగా నవ్వేదానా, రుచిరానని, శుభగే ఇలాంటి చెప్తూ నా రూపాలను గురించి చెప్తున్నాను విను. నాకు 4 ముఖాలు ఎందుకు వచ్చాయో చెప్తున్నాను. ఒకప్పుడు బ్రహ్మదేవుడు రత్నాలలో ప్రతి కణంలోని సారాన్ని తీసుకుని, అంటే రత్నాలంటే గొప్ప గొప్ప కాంతిమయమైనటువంటివి, విలువైనవి, వాటిలో సారం తీసుకుని ఒక అప్సరసను సృష్టించాడు. ఆమె పేరు తిలోత్తమ. అయితే ఇక్కడ తిక్కన గారు అనువాదం వీటికి కూడా చక్కగా చేశారు. శివపార్వతుల సంభాషణ అని ఆయన నామకరణం చేసి మొత్తం చెప్పారు. ఇది ఉమామేశ్వర సంవాదం అని వ్యాస భారతంలో మనకు కనబడుతున్నది. అక్కడ ఆయన ఒక తిలోత్తమ సంబంధించిన కథ కూడా చెప్పారు. సుందోపసుందరులిద్దరూ రాక్షసులు ఎప్పుడు కలిసికట్టుకుంటారు. దానివల్ల ప్రపంచానికి ప్రమాదం. కొందరు కలిసికట్టుకుంటే ప్రపంచానికి ప్రమాదం అని తెలుస్తుంటుంది. వాళ్ళు ఎప్పుడు యూనిటీగా తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే గుంపుగా వెళుతుంటారు, ఆలుంగీలు కట్టుకుని. అలాగే వాళ్ళు ఎప్పుడు దెబ్బతీద్దామా దేశాన్ని, ధర్మాన్ని ఎదురు చూస్తారు. అందుకే మన ఊరేగింపులు వెళ్తుంటే రాళ్ళు విసురుతూ ఉంటారు. నేను ఎవరో మీకు చెప్పక్కర్లేదు. వాళ్ళు యూనిటీ స్ట్రెంగ్త్ అని వాళ్ళు ఉంటారు. ఆ యూనిటీ లేకుండా పాడైపోతున్న జాతి అంటే నేను మీకు తెలిసిందే. కొందరు కలిసి ఉంటారు, రాక్షసులు కలిసి ఉంటే లోకానికి ప్రమాదం. వాళ్ళిద్దరూ కలిసి కట్టుకుంటారట. వీళ్ళిద్దరి మధ్య విభేదం తెస్తే చాలా మొత్తం నాశనం విభేదం తెలిసిపోయింది. అందుకు బ్రహ్మగారు చేసిన ఈ పని అని తిక్కన గారు ఇక్కడ లేనిది మరొక పురాణం నుంచి తీసుకొచ్చి చెప్తున్నారు. ఇక్కడ సుంద ఉపసుందులు, లోకంలో సుంద ఉపసుందులు మాట వింటూ ఉంటాం. అందుకే మొన్న చెప్పుకున్న పురాణాలు జీవితాల్లో కలిసిపోయాయి. మొన్నంటే అదే ఏడాది. ఆ సుందోపసుందుల మధ్యలో అప్సరస రాగానే ఆ అప్సరస నా కోసం ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరు పోయారు, తర్వాత రాక్షసులు పోయారు అనే కథ మనకు తెలుసు. ఆ కథని ఇక్కడ ప్రస్తావన చేస్తాడు. మొత్తానికి అంత అపురూపంగా ఈ తిలోత్తమని సృజించాడు. ఆ తిలోత్తమ ఏంటంటే తాను పవిత్రురాలు కావాలని శివుని చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. ఇక్కడ ఆవిడ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అప్పుడు ఏకవదనంతో శివుడు శోభిల్లుతున్నాడు. ఆవిడ ఎటు ప్రదక్షిణ చేస్తే అటు చూడడానికి ఆ దిక్కు ఆమె తిరగగానే మరొక ముఖం ఇక్కడికి వచ్చింది. ఇలా 4 దిక్కులు తిరుగుతుంటే ఆవిడ కోసం నేను 4 ముఖాలు చూపించి ఆవిడని అనుగ్రహించాను. పైగా తాం దిదృక్షురహం యోగాత్ చతుర్మూర్తిత్వమాగత చతుర్ముఖశ్చ సంవృత్త దర్శయన్ యోగముత్తమం.
అలా నేను 4 ముఖాలు అప్పుడు ఆమెకు చూపించాను. అంటే అర్థం ఆమె తిరుగుతోంది కనుక 4 ముఖాలు వచ్చాయని కాదు ఇక్కడ అర్థం. ఆమె అందాన్ని చూడడానికి శివుడు 4 దిక్కుల్లో 4 ముఖాలు చూపించాడు. పెడ వ్యాఖ్యానం చేయకూడదు. అందుకే ఇక్కడ యోగాత్మను శబ్దం వేశాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. శివుడు సహజంగా 4 ముఖాలే. 4 ముఖాల తేలుద్దాం, ఆ సంగతి కూడా తేలుద్దాం. ఆయనకు సహజంగా 4 ముఖాలు ఉన్నాయి, కానీ కనిపించినప్పుడు ఏకవదనంతో కనబడ్డాడు. ఇప్పుడు ప్రదక్షిణ చేస్తోంది కనుక అన్ని వైపులు చూపించట. అంటే భగవంతుడు ప్రదక్షిణ చేసేటప్పుడు ముందైతే కనబడతాడు, వెనకైతే కనబడ్డాను కాదు. ఆయన సర్వతోముఖుడు. ఇది తెలుసుకోవాల్సింది. అన్ని వైపులా దర్శించగలిగేవాడు ఆయన. అందుకే ఆయన నమస్కారం చేసేటప్పుడు ఏదో ఒక దిక్కుకు దండం పెట్టేస్తాను తప్పుకుంటే సరిపోలేదండి. మనకు మనిషి కనబడితే మొహం ముందు దండం పెట్టచ్చు, వెనకాల ఏమైనా చేయొచ్చు. కానీ భగవంతుడి విషయంలో అలా చేయలేం. ముందు వెనక కూడా నమస్కారం చేయవలసిందే. అంతే కదా విశ్వరూపాన్ని చూసిన అర్జునుడు ఏమన్నాడు? నమ పురస్తాత్ పశ్చాత్తాత్. నీకు ముందు నమస్కారం, వెనక నమస్కారం, ప్రక్కలకు నమస్కారం అన్నాడు కదా. అదే నమ ప్రతీచి నమోదీచి అని చదువుతున్నామా లేదా? నమ ప్రాచి, అన్ని దిక్కులకు నీకు 10 చేతులతో దశ ప్రదీచి దశోదీచి అని రుద్ర నమ్మకంలో చివరికి వచ్చినప్పటికీ 11వ నవాకంలో 10తో నీకు తూర్పుకు, 10తో నీకు దక్షిణానికి. అంటే అర్థం ఏంటి? 10 అంటే 10 వేళ్ళు ఒక దగ్గరికి తెచ్చి అని అర్థం. కదా నమస్కరించే పద్ధతి అక్కడ చెప్పిందండి వేదం. అలా నీకు నమః అని నమ్మకం అన్ని దిక్కుల్లో నమస్కారం చేసింది. ఎందుకంటే నువ్వేదో ఒక దిక్కులో ఉన్నవాడు కావు. ఒకవైపు ఉండి ఒక దిక్కు చూస్తుంటే మిగిలిన దిక్కులు చూడలేవని కాదు. నువ్వు సర్వతోముఖుడివి, విశ్వతోముఖుడివి అని చెప్పడం దానిలో ఉన్న ఆంతర్యం. ఒక జ్యోతి వెలిగిస్తే అన్ని వైపులు కాంతి ఎలా వస్తుందో, పరంజ్యోతి అయిన పరమాత్మ అన్ని వైపులా దర్శిస్తున్నాడని చెప్పడమే సర్వతోముఖ తత్వం. ఇప్పుడు ఈమె కోసం సర్వతోముఖ తత్వం చూపిస్తున్నాడు. ఎందుకు? ఈమె భక్తికి సంతోషించి ఈమె ప్రదక్షిణ క్రమంలో ఆమెను దర్శించాడు, దర్శనమిచ్చాడు. ఆ విధంగా ఇస్తూ ఒక్కొక్క ముఖంతో నేనేం చేస్తున్నానో చూడు అన్నాడు. అద్భుతమైన విషయం చెప్తున్నాడు. పూర్వేణ వదనేనాహం ఇంద్రత్వమనుశాస్మి. నా తూర్పు ముఖంతో ఇంద్రుణ్ణి శాసిస్తాను. ఎందుకు? త్రిలోకాధిపతి ఇంద్రుడు కదా, తూర్పు దిక్కు అతడు. అందుకే అటు చూస్తున్నాను అంటే అర్థం అతన్ని శాసిస్తున్నాను. ఉత్తరేణ త్వయాసార్థం రమామ్యహమనిందితే. నా ఉత్తర ముఖంతో నీతో విహరిస్తూ ఉంటాను. ఇక పడమటి ముఖం ఏదైతుందో, పశ్చిమం మే ముఖం సౌమ్యం సర్వప్రాణి సుఖావహం. సర్వప్రాణులకి సుఖం కలిగించేది నా పశ్చిమ ముఖం. అంటే అది చూస్తే సుఖం కలుగుతూ ఉంటుంది. మొదటిది ఇంద్రుని శాసిస్తాడు అంటే అర్థం ముల్లోకాల్ని ఇంద్రుడు శాసిస్తాడు. ఆయనకు అథారిటీ ఇచ్చింది భగవానుడు కనుక వాడు సరిగ్గా చేసేటట్టు ఒక నిఘా వేసి ఉంచుతాడు అక్కడ. అది గొప్ప విషయం. పడమట ఉన్న ముఖం ప్రసన్నంగా సర్వప్రాణి సుఖావహం. ఏ ముఖం ఏం చేస్తుందో తెలుసుకోవాలి. దక్షిణం భీమ సంకాశం రౌద్రం సంహరతి ప్రజా. నా దక్షిణ ముఖం భయంకరంగా ఉంటుంది, అది రౌద్రం. సంహరతి ప్రజా, ప్రజల్ని సంహరిస్తుంది. అది దక్షిణ ముఖం అండి ఇక్కడ. అంటే శివుడు ఎప్పుడు తీవ్రంగా సంహరిస్తూ కోపంగా ఉండడు. ఆ ముఖంతో అలా ఉంటాడు. అది అలా ఉండాలి. దానివల్ల లోకానికి ఆ పని చేస్తాడు. తూర్పు ముఖంతో ఆ పని. ఇంద్రుణ్ణి శాసిస్తున్నా అంటే లోకగతి సరిగ్గా నడిచేటట్టు చూస్తాడు తూర్పు ముఖంతో. తన శక్తి అయిన అమ్మవారితో ఆనందిస్తూ ఉంటాడు ఉత్తర ముఖంతో. పశ్చిమ ముఖంతో సర్వ ప్రాణికోటికి అభయాన్నిస్తూ ప్రసన్నంగా ఉంటాడు. దక్షిణ ముఖం తీవ్రంగా ఉంటాడు. ఇక నేను లోకాల మేలు కోసమే జటలతో బ్రహ్మచారిగా ఉన్నాను అంటున్నాడు ఇక్కడ. జటిలో బ్రహ్మచారీచ లోకానాం హితకామ్యయ. నేను పట్టిన బ్రహ్మచర్య వ్రతము, నా జడలు తపస్వరూపానికి సంకేతం. దీని గురించి ఇతర శాస్త్ర సహాయం తీసుకుంటే వేద సాంఖ్య యోగ తిస్రః జటాహ అన్నాడు ఇక్కడ. శివుడు ఒక జ్ఞాన వృక్షం అంటండి. ఒక వటవృక్షానికి ఊడలు ఎలా ఉంటాయో శివునికి జడలు ఎలా ఉన్నాయని వర్ణించాడు. అందులో వేద సాంఖ్య యోగ మొదలైన విద్యలు జడలుగా కలిగిన పురాతన వటోహరహ. పురాతనమైన వటవృక్షం శివుడు అన్నారు ఇక్కడ. అంటే ఒక మర్రి చెట్టుకి ఊడలు ఎలా దింపుకుంటూ భూమి యందు వెళతాయో పరమేశ్వరుడు జ్ఞానస్వరూపుడి వివిధ జ్ఞానములే తన యొక్క వివిధ శిఖలుగా జడలుగా ఉంటాడు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మం అంటే వేదము, శాస్త్రము. నిరంతరం దాని యందే చరిస్తూ ఉన్నవాడెవడో, వేదముల యందు నిరంతరం చరించేవాడెవడో వాడు బ్రహ్మచారి. అందులో ఏం పెళ్లి కాకుండా ఉన్నవాడు బ్రహ్మచారిని కాదు. నిరంతర శాస్త్రాధ్యయన సంపన్నుడు, బ్రహ్మమనందు చరించువాడు.
అదే ఆయన స్వరూపము. ఈ స్వరూపంతో ఉంటూ లోకానికి జ్ఞానము, తపస్సు, ఈ శక్తుల్ని ప్రసరించి అనుగ్రహించడానికై లోకానాం హితకామ్యయ జటిలో బ్రహ్మచారిచ. ఇక ఈ 5 ముఖాల గురించి తెలుసుకుందాం. నేను 4 అన్నాను, మళ్ళీ 5 అంటున్నాను ఏమిటి అంటే, ఇక్కడ రహస్యం ఏంటంటే శివుడు పంచముఖుడు, ఇందులో సందేహం లేదు. కానీ 4 ముఖాల్లో ఉంటాయి, 5వది ముఖంగా కనబడదు. ఇది తెలియక చాలామంది 5వది కూడా ముఖం పెట్టేస్తుంటారు. ఈ సంప్రదాయ సిద్ధమైన ఆలయాల్లో పైభాగంలో ముఖం ఉండదు. అప్పుడెప్పుడో శ్రీశైల పర్వతాల్లో ఒక లింగం బయటపడింది, 4 ముఖాలు దానికి ఉన్నాయి. ఇది బ్రహ్మలింగం అన్నారు. బ్రహ్మలింగం కాదు బాబు, అది శివలింగమే. అది 4 వైపులా ముఖం ఉంటుంది, 5వది ఊర్ధ్వం ముఖం కాదు. ఇది తెలుసుకోవలసిన ఒక పెద్ద రహస్యము. భగవానుడు ఇక్కడ 5వ ముఖం ఇంకా ప్రస్తావన చేయలేదు, ఎందుకంటే జగత్తు త్రిగుణాత్మికమైనది. బాగా గుర్తుపెట్టుకోండి, జగత్తు త్రిగుణాత్మికం. ఆ త్రిగుణములు ఏమిటి? సత్వరజస్తమో గుణాలు. త్రిగుణాత్మకమైన జగత్తుకి ప్రకృతి మూలం. ప్రకృతి త్రిగుణాత్మకమే. అది సత్వరజస్తమో గుణములుగా వ్యక్తమై కాకముందు అవ్యక్త స్థితిలో గుణసామ్య స్థితిలో ఉంటుంది. 3 గుణములు కూడా సామ్య స్థితిలో ఉంటాయి. కనుక ఈ 4 కూడా సృష్టికి హేతువు. అంటే త్రిగుణముల యొక్క సామ్య స్థితి, దాని మూల ప్రకృతి అంటారు. ఈ 4 సృష్టికి సంబంధించినవి. 1 త్రిగుణ సామ్య స్థితి, తర్వాత సత్వ రజస్తమో గుణం, 4 సృష్టికి సంబంధించినవి. సృష్టికి అతీతం పైన ఉంటుందండి. ఈ 4 ప్లేన్ ఒకటే, వీటికి అతీతం పైన ఉంటుంది. అందుకే సృష్టికి కావలసినటువంటి ఈ 4 స్వరూపాలు ఈశ్వరుడు అని తెలియజేస్తూ 4 చెప్తూ, ఇవి చేస్తున్న వీటికి అతీతంగా ఉంటానది 5వది చెప్తుంది. ఇది శివ పంచముఖ తత్వంలో ఉన్న విషయం. మరి ఇందుకు ఆ పంచముఖాలు ఏమిటి, అందులో ఉన్న విశేషం ఏమిటో రేపటి రోజున తెలుసుకుంది. ఇంక పూర్తికాలే. శివుడు చెప్తున్నాడు 4 ముఖాలు ఎలా వచ్చాయి అంటే, ఆయనకు సహజంగా ఉన్నాయి, వచ్చేయి కాదు ఇక్కడ. అందుకే ఏకముఖంతో ఉన్న తన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నటువంటి ఆ భక్తురాలి కోసం 4 దిక్కుల 4 ముఖాలు చూస్తూ, నువ్వు ఎటు తిరుగుతున్నా నా అనుగ్రహ వీక్షణ నీపై ఉంటుందని అనుగ్రహించి 4 తత్వాన్ని చూపించాడు. ఈ 4 తత్వం ఇవాళ చెప్పుకుని గుర్తుపెట్టుకుని రేపు మనం కొనసాగించుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలిని. దేశోऽయం క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ వాసుదేవాయ మంగళం. శ్రీకృష్ణదేవాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సనాథాయ విశ్వనాథాయ మంగళం. శ్రీ సాంబ సదాశివస్వామికి, శ్రీకృష్ణ పరమాత్మకి నమః. పార్వతీపతయే. హర హర మహాదేవ.